చాలా కాలం క్రితం ఒక ఎన్సైక్లోపీడియా ప్రింట్ అవుతోంది. 50 వాల్యూమ్స్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పేజెస్ తోటి 50 సంపుటాల ఎన్సైక్లోపీడియా. ద హోల్ ఎన్సైక్లోపీడియా ఈజ్ అబౌట్ ద వెస్టర్న్ వరల్డ్, పాశ్చాత్య దేశాల గురించింది. ద బుక్ సిరీస్ ఏంటంటే 50 సంపుటాల, ఒక్కొక్క పుస్తకం దాదాపుగా ఒక 4 ఇంచెస్ పైన ఉంటుంది మందం. 50 వాల్యూమ్స్. ఈ 50 వాల్యూమ్స్ ఎన్సైక్లోపీడియా పేరేంటే ద గ్రేట్ బుక్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్. పాశ్చాత్య దేశాలకి సంబంధించిన సమాచారం అంతా అందులో పొందుపరిచారు. సైన్స్, హిస్టరీ, ఆర్కియాలజీ ఆర్ ఫ్యాషన్స్, కల్చర్, వాటెవర్, ప్రపంచంలో ఏం జరిగింది, ఇన్వెన్షన్స్ ఏంటి, ఆల్ ద జీకే ఇస్ దేర్. ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరుగుతుంది. ఎడిటర్ గారు కూడా పైన కూర్చున్నారు. అండ్ ఎడిటర్ వాజ్ అ వెరీ ఎమినెంట్ మ్యాన్. హిజ్ నేమ్ వాజ్ మార్టిమర్ యాడ్లర్. మార్టిమర్ యాడ్లర్ ఎవరంటే హార్వర్డ్ యూనివర్సిటీలో లాకి విజిటింగ్ ప్రొఫెసర్. ప్రపంచంలోనే చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో ఆయన ఒక హార్వర్డ్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ అక్కడే చదివాడు. సో అందులో ప్రొఫెసర్గా పనిచేసే ఆయన బీబీసీ జర్నలిస్ట్తో సహా ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అంతా కూర్చున్నారు. చాలామంది విఐపీస్ వచ్చారు. ఫంక్షన్ జరుగుతుంది. పుస్తక ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. నా పుస్తక ఆవిష్కరణ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ అయింది. విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఎడిటర్ గారు జవాబు చెప్తున్నారు. విలేకరులు ప్రశ్న అడిగారు, ఎందుకని మీ 50 వాల్యూమ్స్ పుస్తకాల్లో ద గ్రేట్ బుక్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్లో గాడ్ అనేటువంటి సబ్జెక్ట్కి ఎక్కువ స్పేస్ ఉంచారు? ఎందుకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు మీరు? మిగిలిన ఏ సబ్జెక్ట్స్ కూడా అంత స్పేస్ లేదు. గాడ్ అనే సబ్జెక్ట్కి ఎందుకు మీరు ఎక్కువ స్పేస్ ఇచ్చారు? నా మార్టిమర్ యాడ్లర్ ఏమన్నాడంటే ఒకటే ఒక డైలాగ్ చెప్పాడు ఆయన. బికాజ్ ఆల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లైఫ్ ఫాలోస్ ఫ్రమ్ దట్ వన్ పాయింట్, గాడ్. ప్రపంచంలో జీవితంలో ఉన్న ప్రతి పర్యవసానం అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. ఎయిదర్ ప్లస్ గాడ్ ఆర్ మైనస్ గాడ్. జీవితంలో మంచి పర్యవసానాలు లేక చెడు పర్యవసానాలు, ఆ కాన్సిక్వెన్సెస్ ఏవన్నా కావచ్చు, మన జీవితంలో సంభవించేవి ఏవన్నా కావచ్చు, ఆల్ స్టార్ట్స్ విత్ గాడ్. దట్స్ వై గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే మన యూనివర్సిటీస్లో అన్నిటి గురించిన సబ్జెక్ట్ ఉంది కానీ గాడ్ గురించిన సబ్జెక్ట్ లేదు. బయోస్ ప్లస్ లోగోస్ ఈజ్ బయాలజీ. బయోస్ అంటే జీవం గ్రీక్లో, లోగోస్ అంటే స్టడీ. ద స్టడీ ఆఫ్ లైఫ్ ఈజ్ బయాలజీ. జియోస్ ప్లస్ లోగోస్ ఈజ్ జియాలజీ. జియోస్ అంటే భూమి, భూమిని స్టడీ చేస్తుంది, జియాలజీ అయింది. ఆంథ్రోపోస్ ప్లస్ లోగోస్ ఈజ్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపోస్ అంటే మనిషి. ఈరోజు ఎవ్రీ సబ్జెక్ట్ ఉంది మనకి యూనివర్సిటీలో, కాలేజ్లో. బట్ లేని సబ్జెక్ట్ ఏంటంటే గాడ్. అందుకే మనం ఇట్లా ఏడిసాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఇఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్ దెన్ మీ జీవితం నాశనం అయిపోతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ పీపుల్ పెరిష్. కాబట్టి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే గాడ్. అండ్ మన ఇండియాలో మనకు అత్యంత లీస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే గాడ్. అందుకనే మనం ఇంకా వెనకబడే ఉన్నాం. థ్యాంక్ గాడ్ ఇలాంటి రిట్రీట్స్కి మీరు రావడం చాలా గొప్ప విషయం. మీరు కాలేజీలో యూనివర్సిటీల్లో చదవలేని సబ్జెక్ట్ని ఈరోజు ఇక్కడ చదువుతారు మీరు. అందుకనే మేధావులు ఏమన్నారంటే లాంగ్ బ్యాక్, చాలా కాలం క్రితం ఏమన్నారంటే థియాలజీ అంటే థియోస్ ప్లస్ లోగోస్, ద స్టడీ ఆఫ్ గాడ్ ఈజ్ థియాలజీ. థియాలజీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ సైన్సెస్ అన్నారు. అది విజ్ఞాన శాస్త్రాలకే రాణి అన్నారు. అది మీకు ఈరోజు అర్థమవుతుంది.
why the study of God is the most important study among all the studies in the university. మీరు ఈ సబ్జెక్ట్స్లో మార్కులు తెచ్చుకోవడానికి మీరు కింద మీద పడిపోతారు, వీలైతే ఆత్మహత్య కూడా చేసుకుంటారు. కానీ దేవుడు నాకు అర్థం కాలేదని ఎవడు కింద మీద పడలా. దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి సబ్జెక్ట్లో 10/10 రావడానికి ఎవడు ప్రయత్నం చేయట్లా. అదే మన దౌర్భాగ్యం. ఒకవేళ దేవుడు నిజంగా ఉంటే, ఆ దేవుడు మీ జీవితానికి కర్త అయితే, ఆ దేవుడిని మీరు తెలుసుకోలేకపోతే మీ జీవితాన్ని ఎప్పటికీ మీరు తెలుసుకోలేరు. ఒకవేళ జీవితంలో దేవుడు లేకపోతే, ప్రపంచం వెనక దేవుడు లేకపోతే ఆయన తెలుసుకోవాల్సిన పని లేదు, దేవుడు మనకు అవసరం లేదు. గౌతమ బుద్ధుడిని అడిగారు, నువ్వు చాలా విషయాలు చెప్పావు, దేవుడి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏంటి అని అడిగారు. ఈయనకి పాపం లేటుగా వెలిగింది గౌతమ బుద్ధుడికి, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఓ రోజున మరి బాధ వేసిందో ఏమైందో తెలియదు, జనరల్గా పెళ్ళైన తర్వాత విషాదం ఉంటుంది. సో వెళ్ళాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఆయనకి అప్పుడు వెలిగింది బల్బు. బుద్ధ అంటే ఏంటంటే వెలిగింపబడినవాడు, అంటే లేటుగా వెలిగిందనమాట. బుద్ధుడు ఏమన్నాడంటే, దేవుని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అది పెద్ద ప్రయోజనకరమైంది కాదన్నాడు. ఈరోజు మీరు చూస్తారు బుద్ధ రైట్ ఆర్ రాంగ్ అనే సంగతి మీకు అర్థమవుతుంది. ఈ రోజున నిజంగా దేవుని గురించి ఆలోచించడం ప్రయోజనకరమైన విషయం కాదా? దానివల్ల మనకేం గిట్టుబాటు లేదా? దానివల్ల మనకేం లాభం లేదా? ఈజ్ గాడ్ సచ్ అన్ అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్? అంత అన్ఇంపార్టెంట్ సబ్జెక్టా అది? మనం ఈ రోజున చూడబోతున్నాం. దేవుని గురించి ఆలోచన చేయాలంటే మనం ముందు జనరల్గా ఆలోచన చేయాలి. స్టీఫెన్ హాకింగ్స్ ఎంతమందికి పరిచయం? ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. అంటే మీరు కనీసం ఈనాడు, సాక్షి కూడా చదవట్లేదు. మన బ్యాచ్ ఏంటంటే సీకే బ్యాచ్, జీకే బ్యాచ్ కాదు. అంటే మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ తక్కువ, అందుకే ఉద్యోగాలు రావట్లేదు. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బ్యాంక్స్కి, గ్రూప్స్కి అప్పుడు మనం జీకే పట్టుకుంటాం. అప్పుడు దాకా జీకే తెలియదు మనకి. రోజు పేపర్ చదివితే జీకే వస్తుంది, దానికి కోచింగ్కి వెళ్ళక్కర్లా, డబ్బులు వదిలించుకోక్కర్లా. రోజు పేపర్ చదవండి చాలు, ఉద్యోగాలు వస్తాయి. భాష వస్తుంది, ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్ భాష వస్తుంది, జీకే కూడా వస్తుంది. మనం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి పేపర్ చదవం, డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిన తర్వాత అప్పుడు జీకే చెప్పించుకోవడానికి పెన్సిల్ పేపర్ పట్టుకొని మళ్ళీ కూర్చుంటాం, ఒకటో తరగతిలో కూర్చున్నట్టు. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. అందుకే మీకు స్టీఫెన్ హాకింగ్స్ తెలియదు. స్టీఫెన్ హాకింగ్స్ ఈరోజు ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రపంచంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ తర్వాత బహుశా అంత పెద్ద మేధావి అని పేరుగాంచినవాడు. స్టీఫెన్ హాకింగ్స్ గొప్పతనం ఏంటంటే ఆయన కాంప్లెక్స్ సైన్స్ సబ్జెక్ట్స్ని చాలా సింపుల్ భాషలో మామూలు వాళ్ళ కోసం పుస్తకాలు రాస్తున్నాడు. అయితే ఆయనకు రాయడానికి ఈ తల కింద మెడ భాగం నుంచి పాదాల దాకా బాడీ పనిచేయదు, ఆయనకి పుస్తకాలు రాయలేడు ఆయన. ఆయన కుడి చేతి చూపుడు వేలు ఒక 1 మిల్లీమీటర్ కదులుతుంది అంతే. అందుకని జాపనీస్ టెక్నాలజీ తోటి ఆయనకు ఒక వీల్ చైర్ తయారు చేశారు. ఆయన తన మనసులో ఉన్న విషయాల్ని తెలియచేస్తే అది పుస్తక రూపంలోకి తీసుకురావడానికి ఒక స్పీచ్ సింథసైజర్ని కనిపెట్టారు. ఆయన మాట్లాడలేడు, కానీ ఆ చూపుడు వేలుని ఆయన 1 మిల్లీమీటర్ అంటే సెంటీమీటర్లో 10వ భాగం కదపగలిగితే దాని కింద ఒక బటన్ పెట్టారు. ఆ బటన్ ద్వారా ఆయన తన మనసులో ఉన్నటువంటి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని కంప్యూటర్కి చేరవేస్తాడు. జస్ట్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల రకరకాలుగా కంప్యూటర్ ఆయన మనసులో ఉన్న భావాల్ని ఓ పుస్తక రూపంలోకి తీసుకొస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసి బయటకు తీసుకొస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన మేధావుల్లో స్టీఫెన్ హాకింగ్స్ ఒకడు. స్టీఫెన్ హాకింగ్స్ మొట్టమొదటి పుస్తకాన్ని కొన్ని సంవత్సరాల క్రితం రాశాడు. పామరులకు, అంటే సైన్స్ పెద్దగా పరిచయం లేని సైంటిస్టులకి
ముఖ్యంగా మీలాంటి యంగ్స్టర్స్ కోసం. ఆ పుస్తకం పేరు ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఆ పుస్తకంలో సబ్జెక్ట్ ఏంటంటే, ఈ ప్రపంచం వెనుక దేవుడు లేడు అని నిరూపించడానికి స్టీఫెన్ హాకింగ్స్ ప్రయత్నం చేశాడు. చాలా పెద్ద సైంటిస్ట్. థియరిటికల్ ఫిజిక్స్లో ఆయన ఈరోజు కొట్టిన సైంటిస్ట్ లేడు. అంత గొప్ప సైంటిస్ట్. తన భార్య క్రిస్టియన్, ఆయనకి ఇంకా సేవ చేస్తూనే ఉంది, కానీ అతను ఇంకా క్రిస్టియన్ అవ్వలేదు, దేవుణ్ణి నమ్మలేదు. ఇటీవల కూడా ఆయన యూనివర్స్ మీద మళ్ళీ పుస్తకం రాశాడు, అందులో కూడా దేవుడు లేడని చెప్పాడు. బట్ ఈ స్టీఫెన్ హాకింగ్స్ ఒకసారి అన్న మాట ఏంటో మీకు నేను పరిచయం చేస్తాను. The whole history of science has been the gradual realization that events do not happen in an arbitrary manner, but that they reflect a certain underlying order which may or may not be divinely inspired. ఈ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఒక క్రమం కనపడుతుంది. ఎవరో డిజైన్ చేశారు అన్న భావన కలుగుతుంది. అంత అద్భుతమైన డిజైన్ ఆర్డర్ ఈ ప్రపంచంలో ఉంది. అంత మాత్రం చేత దేవుడు ఉన్నాడని చెప్పలేం అంటాడు స్టీఫెన్ హాకింగ్స్. ఆల్బర్ట్ ఐన్స్టీన్, బహుశా ఈయన బుర్ర ఇంకా అర్థం కాలేదు ప్రపంచానికి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 7వ తరగతిలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేసాడు. ఏంట్రా అని అడిగింది అమ్మ. టీచర్ నన్ను ముద్దోడా అని ఊరికే కొడుతుంది, నీకు లెక్కలు రావట్లేదురా అంది. అమ్మ అంది, వెళ్ళక్కలేరా స్కూల్కి, నేను చెప్తాను లెక్కలు అంది. వాళ్ళ అమ్మ లెక్కలు చెప్తే వాడు హై స్కూల్ పాస్ అయ్యాడు, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్లో ఆయనకి ఓ ఆలోచన వచ్చింది. ఆలోచన డెవలప్ అవడం మొదలుపెట్టింది. ప్రతిరోజు పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయిన తర్వాత E = mc² కనుక్కున్నాడు. ప్రపంచంలో సైన్స్ మారిపోయింది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ బుర్రని స్టడీ చేద్దామని ఈ రోజుకి కూడా ఆ బ్రెయిన్ని ప్రిజర్వ్ చేసి మ్యూజియంలో స్టడీ చేస్తున్నారు. అంతుపట్టట్లేదు ఎందుకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇంత గొప్పవాడని. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నాడో దేవుడి గురించి చూడండి. The deep emotional conviction of the presence of superior reasoning power which is revealed in the incomprehensible universe forms my idea of God. ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు దీంట్లో అద్భుతమైనటువంటి రీజనింగ్ పవర్ ఉంది, ఒక లాజిక్ ఉందని నాకు అర్థమవుతుంది. దాని వెనక ఒక లాజిషియన్ లేకుండా, లాజిక్ తెలిసినవాడు లేకుండా, రీజనింగ్ ఉన్నవాడు లేకుండా, రీజనింగ్ పవర్ ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చింది? ఇదే దేవుడి గురించిన ఆలోచన నాకు పుట్టించింది. దిస్ ఫార్మ్స్ ది ఐడియా ఆఫ్ గాడ్. అందుకనే నేను దేవుడిని నమ్ముతున్నాను అన్నాడు. మహాత్మా గాంధీ అర్థం కాకుండా మాట్లాడాడు దేవుడి గురించి. ఈచ్ వన్ ప్రేస్ టు గాడ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ లైట్. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సైంటిస్టులు ఎంత స్పష్టంగా మాట్లాడితే ఇగో భారతీయులు ఎలా మాట్లాడతారు. ఎవరికి తోచిన దేవుణ్ణి, ఎవరికి తోచిన వెలుగులో వాళ్ళు దేవుణ్ణి చూశారు. మన అభిప్రాయమే దేవుడు అన్నాడు ఆయన. ఫ్రెడరిక్ నీచే, అడాల్ఫ్ హిట్లర్, ప్రపంచాన్ని గడగడలాడించిన నియంత గురువు, ఈయనకు ఏకలవ్య శిష్యుడు. ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి అన్నాడు, అబే దేవుడు లేడని నేను ఉన్నాడని నేను అన్నాను కానీ ఉన్నాడేమో ఒకప్పుడు, కానీ ఇప్పుడు చచ్చాడు అని అన్నాడు. దీన్ని పట్టుకున్నాడు అడాల్ఫ్ హిట్లర్. దేవుడు చచ్చిపోయాడు కాబట్టి ఆ సీట్ ఖాళీగా ఉంది, నేను ఆ సీట్లోకి వెళ్ళాలి, నేనే దేవుడిని అవ్వాలి అని నియంతగా మారిపోయాడు. అత్యంత కిరాతకమైన నియంతగా మారిపోయాడు. చివరికి ఆత్మహత్యకు దారితీసింది. కార్ల్ మార్క్స్ కమ్యూనిజాన్ని స్థాపించినవాడు, దేవుణ్ణి నమ్మలేదు. అందుకనే దేవుణ్ణి నమ్మడం అనేది ఒక మత్తు, అదొక మైకం అని అన్నాడు. మతం ఒక మత్తు మందు అని అన్నాడు. రిలీజియన్ ఈజ్ ది ఓపియేట్ ఆఫ్ ద మాసెస్. చార్ల్స్ డార్విన్ దేవుడు లేడు అనడానికి ఈరోజు ఆధారాలు లేకపోతే 19వ శతాబ్దంలో ఓ పుస్తకం రాశాడు చార్ల్స్ డార్విన్ హడావిడిగా. ఎందుకంటే ఆయన కనుక్కున్న ఈ విషయాలను అంతకంటే ముందు ఇంకొక ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయన ఎక్కడ పుస్తకం అచ్చువేసేస్తాడోనని హడావిడిగా తప్పులు తడకలతోటి ఆయన పుస్తకాన్ని అచ్చువేశాడు. ఆ పుస్తకంలోనే ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ పాత నిబంధన బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తూ ఉంటే అదేదో ఒక పురాణంలాగా ఉంటుంది. హైందవ పురాణాలకు బైబిల్లో ఉన్న దేవుడికి పెద్ద తేడా ఏం లేదు, కాబట్టి అంత నమ్మాల్సిన పనేం లేదు.
అది చరిత్ర కాదు అని అన్నాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీని స్థాపించినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా దేవుణ్ణి ఒప్పుకోలేదు. దేవుడు లేడు, దయ్యం లేదు, కాకపోతే మనం ఊహించుకున్నాం అలాగా. చిన్నప్పుడు నాన్నగారు పెద్దోళ్ళుగా ఉంటారు, మనం పెద్ద అయిన తర్వాత ఆ నాన్నగారు చాలా చిన్నగా కనపడతారు, అందుకనే మనకు పెద్ద నాన్నగారు కావాలి, అందుకనే ఆకాశంలో ఓ పెద్ద నాన్నని పెట్టేసుకున్నాం, ఆయనే దేవుడు, అంతే తప్ప ఊహే తప్ప దేవుడు లేడు అని అన్నాడు. మరి వీళ్ళ వాదనలో నిలబడతాయా? దేవుడు లేడని ఆరంభిద్దాం మనం ఈ రోజున, ఉన్నాడో లేదో తెలుసుకుందాం. దేవుడు లేడు అన్న స్టేట్మెంట్, దేవుడు ఉన్నాడు అన్న ఆపోజిట్ స్టేట్మెంట్, ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది ఇవ్వడం సులభం? దేవుడు లేడు అన్న ఒక స్టేట్మెంట్, దేవుడు ఉన్నాడు అన్న ఇంకొక స్టేట్మెంట్, ఈ రెండిట్లో ఏది చెప్పడం సులభం? రైట్, మీకు దాన్ని నేను సోదాహరణంగా వివరిస్తాను. సపోజ్ మీరు మీ రూమ్ తాళం వేసేసి ఇంటికి వెళ్ళిపోయారు సెలవులకి, దసరా హాలిడేస్కి. మళ్ళీ వచ్చి తలుపు తీస్తుంటే, తాళం తీస్తుంటే పక్కింటి ఆంటీ వచ్చి, బాబు ఇందాకే ఒక పాము లోపలికి వెళ్ళడం చూశాను, జాగ్రత్త అని చెప్పింది అనుకోండి. మీ రూమ్లో మీరు ఎలా ఎతుకుతారు? మీ రూమ్లో కనీసం ఒక 2 గదిలో 3 గదిలో ఉన్నాయి అనుకోండి. వంటింట్లో సామాన్ ఉంది, బెడ్రూమ్లో మంచం ఉంది, మీ బ్యాగ్స్ ఉన్నాయి, సూట్ కేసులు ఉన్నాయి, మీ పుస్తకాలు ఉన్నాయి, మీ రైటింగ్ ప్యాడ్ ఉంది, మీ చైర్ ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మీ డ్రాఫ్టర్ ఉంది, డ్రాఫ్టర్కి కూడా ఒక సంచి ఉంటుంది, అది కూడా మీరు వదిలిపెట్టరు, అందులో దూరిందేమో అని చూస్తారు. Am I right? ఆ రాత్రి మీరు ఎలా ప్రశాంతంగా పడుకుంటారు? ఇంట్లో సామాన్ అంతా బయటేసి, ఎక్కడ పాము లేదని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాతనే పడుకుంటారు మీరు. ఎస్ ఆర్ నో? ఏదైనా ఒక చిన్న ప్లేస్ని వెతకకుండా వదిలేస్తారా? వదలరు. 3 గదుల్లో పాము లేదు అని చెప్పాలంటే 3 గదుల్లో ప్రతి మూల వెతకాలి. ఎస్ ఆర్ నో? 3 గదుల్లో మొత్తం వెతికిన తర్వాత ఇక వెతకని ప్లేస్ అంటూ మిగిలినప్పుడు పాము లేదనుకొని అప్పుడు మీరు ఊపిరి పీల్చుకుంటారు. అయినా ఓ చిన్న అనుమానం ఎక్కడో ఉంటుంది, మధ్య మధ్యలో లేచి చూస్తుంటారు, అలారం అక్కర్లేదు ఆ రోజు రాత్రి మీకు. రైట్? ఒకవేళ ఆ పాము ఏలూరు పట్టణం మొత్తంలో లేదంటే ఎంత వెతకాలి? లేదని చెప్పాలంటే ఎంత వెతకాలి? ఏలూరు మొత్తం వెతకాలి. ఒకవేళ చెట్టు ఎక్కగలిగే పాము అయితే చెట్లన్నీ వెతకాలి, చెట్లు తొర్రలు కూడా వెతకాలి. అప్పుడు కానీ లేదని, ఒకవేళ ఆ పాము 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పాలంటే ఎంత వెతకాలి? జస్ట్ ఇమాజిన్. కష్టమవుతుందా, సులభంగా ఉందా? నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతి మూల మీకు తెలుసా? అంతా వెతికేసిన తర్వాత ఒకవేళ సముద్రంలోకి వెళ్ళిందేమో చూడాలి. am I right? అప్పుడే లేదనే స్టేట్మెంట్ మీరు ఖచ్చితంగా సైంటిఫిక్గా చెప్పగలరు. ఎందుకంటే మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తారు కదా, అన్నీ మీకు రుజువులు ఉంటేనే కదా మాట్లాడతారు. మీరు చాలా లాజికల్ కదా. ఒకవేళ ఈ భారతదేశం అంతట్లో అట్లాంటి పాము లేదని చెప్పాలంటే మీరు ఎంత రీసెర్చ్ చేయాలి? మీ పరిశోధన పరిధి ఎంత పెరుగుతుంది? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ యువర్ రీసెర్చ్? ఇస్ ఇట్ డిఫికల్ట్ ఆర్ నాట్? ఒకవేళ ఈ హోల్ యూనివర్స్లో అలాంటి పాము లేదని చెప్పాలంటే
యూనివర్స్లో ఉన్న ప్రతి గ్రహాన్ని, ప్రతి స్టార్ని వెతకాలి. రైట్? am I రైట్? యూనివర్స్లో బై ద వే ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని స్టార్స్ ఉన్నాయో కూడా తెలియకుండా అన్ని స్టార్స్ని ఎలా వెతుకుతావు? అట్లీస్ట్ మనకు తెలిసి 10⁻25 × 10⁻25 స్టార్స్ ఉన్నాయి. ఒకటి పక్కన ఒక సున్నా పెడితే 10, 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, 4 సున్నాలు పెడితే 10,000. అవునా? 5 సున్నాలు పెడితే 1,00,000, 7 సున్నాలు పెడితే 1,00,000. అంతేనా? 15 సున్నాలు పెడితే ఎంత అంటే మీరు చెప్పలేరు. 50 సున్నాలు పెడితే అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ ముద్దల్లాగా, గ్రూప్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. దాన్ని గ్యాలక్సీ అంటాం. మనం ఉంటున్న గ్యాలక్సీని మిల్కీ వే గ్యాలక్సీ అంటాం. మీకు తెలుసా, ఒక గ్యాలక్సీలో 200 మిలియన్ స్టార్స్ ఉంటే, అంటే 2,000 లక్షల స్టార్స్ ఉంటే, అంటే కనీసం 20 కోట్ల స్టార్స్ ఉంటే, ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మీ జీవితం సరిపోదు. కెన్ యూ సెర్చ్ ద హోల్ యూనివర్స్? యూ కాంట్. నా ఇప్పుడు లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్. నా ఇప్పుడు దేవుడు లేడు అనే స్టేట్మెంట్ ఇవ్వాలంటే నేను యూనివర్స్ మొత్తం వెతకాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు లేడనే స్టేట్మెంట్ చాలా హేతుబద్ధమైంది. అందుకని దేవుడు లేడని చెప్పుకునే వాళ్ళు ఏమని డైలాగ్ పెట్టుకున్నారు? ఏం పెట్టుకున్నారు? హెడ్డింగ్ హేతువాదులు అని పెట్టుకున్నారు, రేషనలిస్ట్ అని పెట్టుకున్నారు. అప్పుడప్పుడు టీవీ 9లో లేకపోతే సాక్షి టీవీలో మీకు పెద్ద పెద్ద టెలివిజన్ ఛానల్స్లో మీకు బాబు గోగినేని అని, లేకపోతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళతో మేము కూర్చున్నాం. దేవుడు లేడు అనడానికి వాళ్ళ దగ్గర నిదర్శనాలు, రుజువులు లేవు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైనటువంటి స్టేట్మెంట్ నిరూపించడానికి ఏంటంటే దేవుడు లేడు అని చెప్పడం. ఒక పలానా రకం పాము ప్రపంచంలో లేదని చెప్పడమే ఎంత కష్టమైతే దేవుడు లేడు అని చెప్పడం చాలా కష్టమైన పని. అందుకని వాళ్ళు హేతువాదులు కాదు. రాష్ట్ర హేతువాద సంఘం, అప్పటికి ఇంకా తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు. రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడిని ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు విజయవాడ బ్రాహ్మణ వీధిలో 2005 డిసెంబర్లో నేను ఒక ప్రశ్న అడిగాను. ఆయన బైబిల్ మీద చాలా పుస్తకాలు రాశారట, 5 పుస్తకాలు, విమర్శన గ్రంథాలు. సరే, ఆయన ఏదో 4 ప్రశ్నలు అడిగిన తర్వాత జవాబులు చెప్పిన తర్వాత సమయం అయిపోతుంది సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అన్నాను నేను. మీరు దేవుడు లేడంటారు కదా, హేతువాదులు కదా, మీరు హేతువునే నమ్ముకొని బ్రతుకుతున్నారు కదా, మీకు లాజిక్ చాలా ఎక్కువ కదా, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. హేతు అంటే ఏంటి సార్ అని అడిగాను నేను. ఆయన 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. ఆయన రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడు, గోదావరి బెల్ట్ నుంచే వచ్చాడు. సరే సార్, నేను 2వ ప్రశ్న అడుగుతాను, హేతువు పదార్థమా పదార్థం కాదా అని అడిగాను. పదార్థమే అన్నాడు ఆయన. మరి నాకు కనపడదేంటి, దాని రంగు ఏంటి, రుచి ఏంటి, వాసన ఏంటి అని అడిగాను. హేతువాదులకి కనీసం హేతు ఏంటో తెలియదు. వాళ్ళు దేవుడు లేడని ఎలా చెప్పగలరు? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు లేడని అనుకోవడము చాలా లాజికల్ అని అనుకుంటాం. అంతకంటే ఇల్లాజికల్ స్టేట్మెంట్, ఇల్లాజికల్ ఐడియా లేనే లేదు. అందుకనే 3000 సంవత్సరాల క్రితం బైబిల్లో దావీదు ఈ మాట అన్నాడు, దేవుడు లేడని ఓ లాజిక్ లేనోడు అనుకుంటాడు అన్నాడు, బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అన్నాడు. ఓ పల్లెటూరోడు ఎండాకాలం పక్కూరికి వెళ్ళి పనిచేసి మధ్యలో ఇంటికి వెళ్తున్నాడట.
ఎండ బాగుంది, పైన ఓ చెట్టు కింద తుండుగుడ్డ వేసుకొని తువ్వాలు వేసుకొని పడుకున్నాడు. అలా పడుకొని పైకి చూడంగానే చెట్టు చాలా పెద్దది, పొడుగ్గా ఉంది చెట్టు. పైన చూస్తే అది ఒక్కల చెట్టు. ఒక్కలు తెలుసు కదా, ఈ చెట్టులాగా ఉంటుంది, కానీ తాటి చెట్టు అంత పొడుగు ఉంటుంది. నా కాసేపటికి ఇట్లా పక్కకు చూసేటప్పటికి దూరంగా ఓ పుచ్చకాయల తోట కనపడింది, పెద్ద పెద్ద పుచ్చకాయలు, తీగలు. అనుకున్నాడంట, దేవుడికి బుద్ధి లేదురా అనుకున్నాడంట. అంత పెద్ద చెట్టు ఏంటి, అంత చిన్న వక్క ఏంటి, ఇంత పెద్ద కాయ ఏంటి, అంత చిన్న తీగ ఏంటి, నేనైతేనా పెద్ద చెట్టుకు పెద్ద కాయలు, చిన్న చెట్టుకి చిన్న కాయలు పెట్టేవాడిని అనుకున్నాడంట. ఇలా ఆలోచిస్తుండగానే పైనుంచి ఒక వక్క తెగి వాడి నెత్తిన పడిందంట, ఒక వక్క. అప్పుడు వెలిగిందంట వాడికి, ఒకవేళ వక్క కిందుండి పుచ్చకాయ పైన ఉంటే ఎలా ఉండేదో. చాలాసార్లు తాతకి దగ్గులు నేర్పిద్దాం అనుకుంటాం మనం అనుకుంటాం దేవుడు లేడనుకోవడం చాలా గొప్ప తెలివితేటలు అనుకుంటాం మనం. అందుకని రోమాపత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడిన మరొక మాట ఏంటంటే, దేవుణ్ణి తృణీకరించి దేవుణ్ణి దేవునిగా మహిమపరచకుండా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా, ఆయన్ని వర్షిప్ చేయకుండా వాళ్ళు అనుకున్నారంట మేము చాలా గొప్పోళ్ళం అయిపోయాం, చాలా తెలివిగల్లోళ్ళం అనుకున్నారంట. కానీ వాళ్ళు అవివేకులయ్యారట. The most unwise and the foolish thought in the world is this, to think that there is no God. దేవుడు లేడు అనుకోవడమే అత్యంత బుద్ధిహీనమైనటువంటి పని. ఇలాంటి ఒక సభలో ఒక కుర్రాడు లేచి దేవుడి గురించినటువంటి చర్చ జరుగుతూ ఉంటే, ఓ ముసలాయన అప్పుడే దేవుడి గురించి చెప్పి కూర్చుంటే కుర్రాడు లెగిచి నీకు బుద్ధి లేదన్నాడట పెద్ద ఆయన్ని. ఎందుకు లేదు అన్నాడు పెద్ద ఆయన. ఎందుకు లేదా నాకు బుద్ధి అని తన జోబులో ఉన్న సెల్ ఫోన్ బయటికి తీసి అందరికీ చూపించాడు. ఇది అందరికీ కనపడుతుందా అని అడిగాడు. అందరూ ఎస్ అన్నారు. దేవుడు నాకు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడు అని కూర్చున్నాడు. పెద్ద ఆయన మళ్ళీ లేచాడు. లేచి నీకు ఇప్పుడు నిజంగా బుద్ధి లేదని నాకు అర్థమైంది అన్నాడు. ఏమిటది, అదెట్లాగా అన్నాడు కుర్రాడు. అప్పుడు పెద్ద ఆయన అన్నాడంట, సెల్ ఫోన్ కనపడుతుందా అని అడిగావు, సెల్ ఫోన్ ఉందని అందరు నమ్మారు, దేవుడు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడన్నావు, నీ బుద్ధి కూడా నాకు కనపడట్లేదు కాబట్టి నీకు బుద్ధి లేదన్నాడంట ఆయన. నా రియాలిటీ గురించి మనం కొంత తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలన్నప్పుడు రియాలిటీలో రకరకాల రియాలిటీస్ ఉంటాయి. వాస్తవం, రియాలిటీ అంటే వాస్తవం అంటే ఉనికిలో ఉన్నదాన్ని వాస్తవం అంటాం, లేనిదాన్ని అవాస్తవం అంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక భ్రమలో మనం ఉంటాం. ఏంటంటే కంటికి కనిపించేదే రియాలిటీ అని మనం అనుకుంటాం. అదొక పెద్ద భ్రమ. సీన్ రియాలిటీ ఉంది, అన్సీన్ రియాలిటీ కూడా ఉంది. యాటమ్ని ఎవరైనా ఎప్పుడైనా చూసారా? కానీ యాటమ్ బాంబ్ ఎఫెక్ట్ని చూసాము, హిరోషిమా, నాగసాకి. ఎందుకు యాటమ్ని చూడలేకపోతున్నాం? అంత మాత్రం చేత యాటమ్ వాస్తవం కాదా? యాటమ్స్, ఎలక్ట్రానిక్స్ అనేవి లేకపోతే ఈరోజు ల్యాప్టాపే ఉండేది కాదు, సెల్ ఫోనే ఉండేది కాదు, ఎలక్ట్రానిక్సే ఉండేవి కాదు. కొన్ని రియాలిటీస్ని మనం చూడలేం, బట్ స్టిల్ దే ఎగ్జిస్ట్. అవి ఉన్నాయి ఉనికిలో. ఇది ప్రాథమిక సత్యం, రియాలిటీ గురించినటువంటి రియాలిటీ ఇది. కొన్ని రియాలిటీస్ ఉంటాయి, అవి కేవలం భౌతికమైనవి కాదు, భౌతిక తత్వం లేనివి, భౌతిక పదార్థం కానివి కూడా ఉంటాయి. ఉదాహరణకి మీ అమ్మ ఎంత రియలో మీ అమ్మగారి ప్రేమ అంత రియల్. ఒప్పుకుంటారా?
ఎవరైనా చెప్తారా మా అమ్మ ప్రేమ రియల్ కాదని? చేయెత్తుతారా ఎవరైనా? ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? అలాంటి స్టార్ మహిళ కానీ, అలాంటి మగధీర కానీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నో. నువ్వు చెయ్యెత్తలేనంత రియాలిటీ మీ మమ్మీ లవ్. కానీ నేను నిన్ను అడిగాను అనుకోండి సైంటిఫిక్గా, మీ మమ్మీ లవ్ కలర్ ఏంటని, కెన్ యూ టెల్ మీ? పోనీ మీ మమ్మీ లవ్ వెయిట్ ఎంత, ఎన్ని కేజీలు అని అడిగితే చెప్పగలరా? నో, యూ కాంట్. ఎందుకు చెప్పలేరు? అది పదార్థానికి సంబంధించింది కాదు. పదార్థానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని మనం పంచేంద్రియాల ద్వారా అనుభవిస్తాం, తెలుసుకుంటాం, 5 సెన్సెస్ ద్వారా. కానీ కొన్నిటిని 5 సెన్సెస్ ద్వారా తెలుసుకోలేం. మీ మమ్మీ లవ్ కూడా అలాంటిదే. సపోజ్ ఇఫ్ గాడ్ ఈజ్ ఎ రియాలిటీ ఆఫ్ ఫిజిక్స్, మనం ఫిజికల్గా దేవుణ్ణి తెలుసుకోవచ్చు, తాకి చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు, ఆయన రంగు ఏంటో తెలుసుకోవచ్చు, ఆయన షేప్ ఏంటో తెలుసుకోవచ్చు, హైట్ ఏంటో వెయిట్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. సపోజ్ దేవుడు అన్సీన్ రియాలిటీ అయితే ఎఫెక్ట్స్ మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి దేవుణ్ణి నాకు చూపించు అప్పుడే నేను నమ్ముతానని అనడానికి వీలు లేదు. యాటమ్ కనపట్లేదు కాబట్టి యాటమ్ బాంబు పేలినప్పుడు అక్కడే ఉంటాను, చూసిగా నమ్మనంటే నువ్వు ఉండవు తెలుసుకోవడానికి. కొన్ని అనుభవించి తెలుసుకోలేం, కొన్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలి. సైనైడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. ఒక్క స్ట్రోక్ కూడా పేపర్ మీద రాయలేకపోయారు చచ్చిపోకముందు. సైనైడ్ లేదా? అలాగనే సైనైడ్ విషయం కాదా? అన్నీ అనుభవించి తెలుసుకోలేవు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తెలుసుకుంటావు. ఈరోజు దేవుణ్ణి కూడా ఇక్కడ నేను ఒక అద్భుతాలు చేసి కుంటోళ్ళని లేపట్లా, గుడ్డోళ్ళ కళ్ళు తెరవట్లా, కానీ మీ గుడితనాన్ని మాత్రం ఈరోజు తెరుస్తా. థింక్ అబౌట్ గాడ్. ఈరోజు జనరేషన్తో సమస్య ఏంటంటే ఫీలింగ్ ఎక్కువ, థింకింగ్ తక్కువ. అందుకనే ఫీల్ మై లవ్ అన్నారు కానీ థింక్ మై లవ్ అనలేదు. నువ్వు ఫీల్ అయ్యి చివరికి ఆ ఫీలింగ్ ఫ్యాక్ట్ కాదని తెలుసుకుంటేడికి మోసపోతావు. ఆత్మహత్య చేసుకునే సమయానికి నీకు దిమాగ్ పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది. మనం అందుకనే దిల్సే అని రాసుకుంటాం కానీ దిమాగ్సే అని రాసుకోము. ఈరోజు దిల్ మంచిదే, ఫీలింగ్ కూడా మంచిదే, కానీ థింకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు గాడ్ ఈజ్ అ ఫీలింగ్. గాంధీజీ అన్నట్టుగా ఎవరికి ఏం తోచితే అది వాళ్ళకి దేవుడు. హైదరాబాద్లో ఒకసారి చాలామంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. హైదరాబాద్లో కొంచెం పాష్గా ఉంటారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్, చాలా హైఫై కాలేజ్ నుంచి వచ్చారు. ఇదే సబ్జెక్ట్ డీల్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ 15 years బ్యాక్. సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత, క్వశ్చన్స్కి తావు ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి గబగబా వచ్చింది, వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి వచ్చి నా చేతిలో నుంచి మైక్ తీసుకుంది. మైక్ ఇస్తారా సార్ అంది. సరే ఇచ్చాను మైక్. సార్ చాలా విషయాలు చెప్పారు, కానీ నా అభిప్రాయం ఒకటే, దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడనుకుంటే లేడు, ఇట్స్ జస్ట్ ఎ ఫీలింగ్ అని మైక్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. గంట సేపు నేను చెప్పిన లెక్చర్ని ఒకటే ఒక మాటలో, జస్ట్ ఎ ఫీలింగ్. అమ్మాయి ఇంకా కూర్చోలేదు, ఎందుకంటే వెనక సీట్లో కూర్చోవాలి. ఆమె ఇంకా నడుస్తూనే ఉంది. నేను మైక్లో ఇలా అన్నాను, కెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ అన్నాను. అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. అడగండి అంది. మీరేం అనుకోకూడదు అన్నాను. అనుకుని అడగండి అంది.
మీరు అమ్మాయా అబ్బాయా అని అడిగాను నేను. అదేంటి అలా అడుగుతున్నారు అంది. చెప్పండి అన్నాను. కోర్స్ నేను అమ్మాయినంది. కాదు మీరు అబ్బాయి అని నా ఫీలింగ్ అన్నాను. ఒకవేళ నేను మీరు అబ్బాయి అని ఫీల్ అయితే మీరు అబ్బాయి అయిపోతారా అని అడిగాను. మీకేమో మీరు అమ్మాయి అన్న ఫీలింగ్, నాకేమో మీరు అబ్బాయి ఏమో అన్న ఫీలింగ్. ఈ రెండు ఫీలింగ్లలో ఏది కరెక్టో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యాక్ట్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడి గురించి చాలామందికి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవాలి. నువ్వు దేవుడు లేడు అని ఫీల్ అయినంత మాత్రాన ఒకవేళ నిజంగా ఆయన అక్కడ ఉంటే లేకుండా పోడు. నువ్వు దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయినంత మాత్రాన ఒకవేళ నిజంగా ఆయన అక్కడ లేకపోతే ఆయన అక్కడికి వచ్చాడు. బయట ఉన్న వాస్తవాన్ని బట్టి నా ఫీలింగ్ని మార్చుకోవాలే తప్ప నా ఫీలింగ్ని బట్టి ఫ్యాక్ట్ మారదు. అందుకని ఈరోజు మీరు ఫీలింగ్తో కంటే కాస్త థింకింగ్తో ఎక్కువ ఇక్కడ కూర్చుంటారని నేను నమ్ముతున్నాను. యూజ్ యువర్ బ్రెయిన్స్, యూజ్ యువర్ కామన్ సెన్సెస్. నౌ అవర్ జర్నీ స్టార్ట్స్. యూనివర్స్ని మొత్తం వెతికితే కానీ దేవుడు లేడనే స్టేట్మెంట్ ఇవ్వలేను. నాసా వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఈరోజు ప్రపంచాన్ని మేము స్టడీ చేసింది కేవలం 1% అంటున్నారు. ఒకవేళ నాసా వాడు ప్రపంచాన్ని తెలుసుకుంది 1% అయితే నీకు తెలిసింది ఎంత? ప్రపంచం అంతా నువ్వెప్పటికి తెలుసుకోవాలి, దేవుడిని ఎప్పటికి తెలుసుకోవాలి? ఈలోపు పోతావు, అప్పుడు తప్పకుండా తెలుసుకుంటావు, అప్పటికే కొంపలు అంటుకుపోతాయి. అందుకనే నువ్వు ఇంకా 70 ఏళ్లలో 60 ఏళ్లలో పోకముందే దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకని బైబిల్ ఎంత మంచి సజెషన్స్ ఇస్తుంది, ఎంత మంచి ఆజ్ఞలు ఇస్తుంది, ఎంత మంచి విజ్డమ్ సేయింగ్స్ ఇస్తుంది, జ్ఞాన సూక్తులు చెప్తుంది. వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ రిమెంబర్ యువర్ క్రియేటర్. వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ రిమెంబర్ యువర్ క్రియేటర్. నువ్వు ఇంకా యవనస్తుడిగా బాలుడిగా ఉండగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇట్స్ గుడ్ ఫర్ యూ. జర్మన్ టిటోవ్, రష్యన్ కాస్మోనాట్, ఈ ప్రపంచంలో అంతరిక్షంలో తిరిగేటువంటి ఒక అంతరిక్ష శాస్త్రజ్ఞుడు. జర్మన్ టిటోవ్ నాస్తికుడు. జర్మన్ టిటోవ్ 1960s అంతరిక్షంలోకి వెళ్ళి స్పేస్ షిప్లో భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చాడు. భూమి చుట్టూ రౌండ్స్ వేసి వచ్చాడు. అదొక పెద్ద ఎక్స్పెడిషన్ ఆ రోజుల్లో, పెద్ద అచీవ్మెంట్ ఆ రోజుల్లో. ఆయన కిందికి వచ్చేసిన తర్వాత కొంతకాలానికి ఒక సైన్స్ ఫెయిర్ జరిగింది. ఈ సైన్స్ కాంగ్రెస్లో సమావేశంలో సైంటిస్టులు అందరూ మీట్ అయ్యారు. జర్మన్ టిటోవ్ మాట్లాడుతున్నాడు. ఆయన వంతు వచ్చింది. జర్మన్ టిటోవ్ నాస్తికుడు కాబట్టి చాలా వ్యంగ్యంగా ఒక మాట అన్నాడు. నేను అంతరిక్షంకి వెళ్ళాను, అంతరిక్షం అంతా తిరిగాను, కానీ నాకు దేవుడు ఎక్కడ కనిపించలేదన్నాడు జర్మన్ టిటోవ్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆస్తికుడైన దేవుణ్ణి నమ్మే సైంటిస్ట్ లేచి, టిటోవ్ కెన్ ఐ సే సంథింగ్ అన్నాడు. చెప్పు అన్నాడు టిటోవ్, ఈ రష్యన్ కాస్మోనాట్. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అంతరిక్షంకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూడలేదన్నావు కదా, ఎక్కడ కనపడలేదన్నావు కదా, ఒకవేళ బహుశా ఈ ఐడియా వర్కౌట్ అవుద్దేమో చూడు. నువ్వు అంతరిక్షంకి వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేస్తావంటే నీ వెనక సిలిండర్ ఉంటుంది కదా, నీ స్పేస్ సూట్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి అలా పీకేసి చూడు, దేవుడు కనపడతాడు అనుకుంటా అన్నాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు చచ్చాక దేవుడు ఎలాగూ కనపడతాడు, కానీ బతుకున్నప్పుడే దేవుడు కనపడితే మంచిది నీకు. ఇట్స్ గుడ్ ఫర్ యూ. అందుకనే మనం ఇంత శ్రమ తీసుకుంటున్నాం థియాలజీ చదవడానికి. ఈజ్ దేర్ ప్రూఫ్? ఈరోజు లాజికల్గా సైంటిఫికల్గా చెప్పగలమా, ఇంటెలిజెంట్గా చెప్పగలమా దేవుడు ఉన్నాడని? ఒకవేళ ఉంటే ఆయనతో కనెక్ట్ అవ్వగలమా? కానీ
కనీసం 4 ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. యూనివర్స్ యొక్క ఆరిజిన్స్ని మనం చూసినప్పుడు, సైన్స్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, లాజిక్ని, కామన్ సెన్స్ని ఉపయోగించినప్పుడు, గుండెల్లో ఉన్నటువంటి మన నైతిక విలువల్ని గురించి మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుని గురించి తప్పకుండా మనం తెలుసుకోగలం. డార్విన్ ఏమన్నాడంటే, లేదు దేవుడు లేడు అని ఆయన చెప్పలేదు స్టేట్మెంట్, కానీ లేడు అనడానికి పునాదులు వేశాడు. ఈ ప్రపంచం తనంతట తానే ఉనికిలోకి వచ్చేసింది అన్నాడు డార్విన్. మనంతట మనమే వచ్చేసాము అని అన్నాడు. మీకు ఒక సింపుల్ సైన్స్ ఈరోజు చెప్తాను. సైన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను డార్వినిజం ఎంత అన్సైంటిఫిక్ నేను మీకు 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరం చాలామంది 10th క్లాస్లోపే సైన్స్ చదువుతాం. అక్కడ దాకా ఆర్ట్స్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ లేడు. మనము ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది సైన్సే తీసుకుంటారు. ఎందుకంటే మనకి శ్రీ చైతన్యలో లేకపోతే నారాయణలో మనకి ఆర్ట్స్ లేదు కాబట్టి, మనకి మిగిలిన ఆ కాలేజీలే కాబట్టి మన దరిద్రం. కనుక మనం అక్కడే సైన్స్లోనే మనం పడి సచ్చాం. భారతదేశానికి ఈరోజు ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ అంతా మీరు రాస్తే ఒక్క అబ్దుల్ కలాం తప్ప సైన్స్ నుంచి వచ్చినాడు ఒక్కడు కూడా లేడు. ఆర్ట్స్ అంటే ప్రపంచానికి నాయకులనిచ్చేది. అందుకని ఈరోజు నాయకత్వ సంక్షోభం మనకి, ఎందుకంటే అందరం సైన్స్ తీసుకోవడం మొదలు పెట్టాం కాబట్టి. కానీ అంతకంటే గొప్ప ట్రాజడీ ఏంటంటే మీకు సైన్స్ రాదు. సైన్స్లో మీకు 10/10 వస్తాయి, కానీ మీకు సైన్స్ రాదు. సైన్స్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. మొదట ఊహ ఉంటుంది, దాన్ని ప్రతిపాదన అంటాం, హైపోథసిస్ అంటాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది, పరిశీలిస్తాం. మన పంచేంద్రియాలతో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత థియరీ ఉంటుంది. థియరీ పేపర్ మీద పెడతాం. అది ఎస్ అవ్వచ్చు, రేపొద్దున నో కూడా అవ్వచ్చు. ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైంలో స్టీఫెన్ హాకింగ్స్ థియరీ గురించి రాస్తూ ఏమన్నాడంటే, థియరీలు ఈరోజు ఉండొచ్చు, రేపు వీగిపోవచ్చు. థియరీ కానీ తాను చెప్పిన విషయాల్ని నెరవేర్చలేకపోతే ఆ థియరీని సైన్స్లో కొట్టివేస్తామని అన్నాడు. యూనివర్స్ ఎప్పుడు నిశ్చలంగానే ఉందని నమ్మారు ఒకప్పుడు, దాన్ని స్టడీ స్టేట్ థియరీ అన్నారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చి అలా నిశ్చలంగా లేదు, యూనివర్స్ ఎప్పుడు మారుతూనే ఉంది, అది రిలేటివ్గా ఉంది. ఇక్కడ టైం ఒకలా ఉంటుంది, బయటికి వెళ్తే టైం ఒకలా ఉంటుంది, ఇక్కడ స్పీడ్ ఒకలాగా ఉంటుంది, అక్కడ స్పీడ్ ఇంకోలాగా ఉంటుంది, ఇక్కడ గ్రావిటీ ఒకలాగా ఉంటుంది, అక్కడికి వెళ్తే గ్రావిటీ మారుతుంది అని చెప్పిన తర్వాత స్టడీ స్టేట్ థియరీని కొట్టివేయడం జరిగింది. థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చిన తర్వాత థియరీస్ నిలబడవు. మరి సైన్స్లో ఏం నిలబడుతుంది? లా నిలబడుతుంది. లా అంటే థియరీని ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని లాగా యాక్సెప్ట్ చేస్తారు సైంటిస్ట్ కమ్యూనిటీస్లో. ఒకసారి లాగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఎవడు తీసివేయడానికి వీల్లేదు, కొట్టేయడానికి వీల్లేదు, కాదనడానికి వీల్లేదు. ఐజాక్ న్యూటన్ మోషన్ లాస్ మనకు తెలుసు, లా ఆఫ్ గ్రావిటీ మనకు తెలుసు, తెలుగులో నియమం అంటాం. కాబట్టి సిద్ధాంతం కంటే నియమం ఉత్తమమైనది. సిద్ధాంతాన్ని కూడా నియమంతో కొట్టివేయచ్చు, కానీ నియమాన్ని సిద్ధాంతంతో కొట్టివేయడానికి వీల్లేదు. అందుకని మీరు పరమాణు ఎలా ఉంది అనేది థియరీస్ చదువుతారు. బోర్స్ అటామిక్ థియరీ, రూథర్ఫర్డ్స్ అటామిక్ థియరీ. బట్ థియరీ చదవంగానే చిన్న పేర ఒకటి ఉంటుంది కింద, బోర్స్ పరమాణు సిద్ధాంతాన్ని రాసి అందులోని లోపాలను రాయము. 8 మార్కులకు వస్తుంది. ఎందుకు థియరీలో లోపాలున్నాయి? బోర్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ గుండ్రంగా తిరుగుతుందని చెప్తే రూథర్ఫర్డ్ కాదని అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు. రూథర్ఫర్డ్ ఏమన్నాడంటే కోడిగుడ్డాకారంలో ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది అని ఆయన ఒక కొత్త థియరీ తీసుకొస్తే అందులో మళ్ళీ బోర్ లోపాలు ఎత్తి చూపించాడు. కాబట్టి ఇద్దరు థియరీలు రాసుకొని ఇద్దరు లోపాలు చదువుకుంటాం మనం. సైన్స్ లోపభూయిష్టమైంది, కానీ మనం అదే ప్రమాణంగా తీసుకుంటాం.
బట్ సైన్స్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి దాన్ని లా అన్నాం. నా ఇక్కడ ఉన్న పదజాలాన్ని జాగ్రత్తగా గమనించండి. డార్విన్ చెప్పినటువంటి థియరీని, అంటే ఎవల్యూషన్ ద్వారా మనం వచ్చాము, జీవ పరిణామం ద్వారా వచ్చామన్న దాన్ని ఈ రోజుకి కూడా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం తప్ప లా ఆఫ్ ఎవల్యూషన్ అన్నము. జీవ పరిణామ సిద్ధాంతం అంటాం తప్ప నియమం అన్నము. ఆ ఒక్క స్టేట్మెంట్, ఆ ఒక్క టైటిల్ చాలు అది ఇంకా నిరూపించబడలేదు అని చెప్పడానికి. దిస్ మై పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దెర్ ఈజ్ ఎ లా. థర్మోడైనమిక్స్లో కొన్ని లాస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, లేకపోతే పాలిటెక్నిక్, ఆటోమొబైల్స్ అండ్ మెకానికల్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఫిజిక్స్ బిఎస్సి చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మోస్ అంటే హీట్, అంటే ఎనర్జీ. హీట్ మార్పులు చెందుతూ ఉంటే దాన్ని డైనామిక్స్ అంటాము. సో ఎనర్జీ ఏ విధంగా మార్పులు చెందుతుందో దాన్ని స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని ఉష్ణగతిక శాస్త్రం అన్నాం, థర్మోడైనమిక్స్. నా థర్మోడైనమిక్స్లో నిరూపితమైనటువంటి లా ఏంటంటే ఎనర్జీ రోజు రోజుకి తరిగిపోతుంది తప్ప పెరగట్లేదు. అందుకనే హీట్ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళదు, హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి వస్తుంది. దాన్ని లా ఆఫ్ ఎంట్రోపీ అన్నారు టెక్నికల్గా. నా డార్విన్ గారు ఏం చెప్పారంటే ఏకకణం బహుకణమైంది అని చెప్పారు. ఆ విధంగా పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు, కోతులు, చింపాంజీలు, మనిషి వచ్చాడని చెప్పాడు. చాలా సింపుల్ లాజిక్, కామన్ సెన్స్ ఏంటంటే ఏకకణం బహుకణం అవ్వాలంటే ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఎస్ ఆర్ నో? బయట నుంచి ఎక్స్ట్రా ఎనర్జీ రాదు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ద టోటల్ సమ్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్. ఈ ప్రపంచంలో మొత్తం అవైలబుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అండ్ ఎనర్జీ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. కొత్తగా మ్యాటర్ని సృష్టించను లేవు, అలాగని ఉన్న మ్యాటర్ని నాశనం చేయను లేవు. మరి ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? డార్విన్ జవాబు చెప్పలేకపోయాడు. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ యొక్క ప్రాసెస్, ప్రక్రియ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన ప్రక్రియకు అభిముఖంగా, ఇన్వర్స్గా, ఆపోజిట్గా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఇంపాసిబుల్. బయట నుంచి మరొకరు ఎనర్జీ ఇస్తే తప్ప, సృష్టికర్త ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి డార్విన్స్ థియరీ సైంటిఫికల్గా నిలబడదు ఈ రోజున. స్టక్ అయింది. రైట్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ యా, కింద నొక్కాలి. రైట్, ఓకే, వదిలేసి. రైట్, నౌ ఐ విల్ టేక్ 3 evidences today to prove whether there is God or not. కాస్మాలజీ అంటే యూనివర్స్ యొక్క ఆరిజిన్స్ని, దాని పుట్టు పూర్వోత్తరాలని స్టడీ చేయడం. ఒకవేళ యూనివర్స్ యొక్క పుట్టు పూర్వోత్తరాలని మనం కానీ స్టడీ చేస్తే మనకు కొన్ని విషయాలు బయటపడతాయి. ఒకళ్ళ గురించి తెలియాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తాం. చూడండి, చాలా సింపుల్ లాజిక్ మీకు చెప్పి నేను అప్పుడు పాయింట్లోకి వెళ్తాను. దెర్ ఈస్ అన్ అదర్ లా ఇన్ ద సైన్స్. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లాగా, లా ఆఫ్ గ్రావిటీ లాగా, లాస్ ఆఫ్ మోషన్ లాగా మీరు ఇప్పుడు దాకా వినుండరు, కానీ మీరు అది ఎప్పుడు అప్లై. మధ్యలో మీరు నీళ్లు పోసి తీసేస్తే చూడండి, లోపల పెట్టేటప్పుడు ఫోటో తీసి చూడండి, దాన్ని కొలవండి, మళ్ళీ తీసి చూడండి, మధ్యలో గంట కాలిన తర్వాత సైజు కొలవండి, తప్పకుండా సైజు తగ్గిపోయి ఉంటుంది. మరి సూర్యుడు ఒక మండుచున్న అగ్నిగోళం అయితే ఆబ్వియస్లీ ఏమవ్వాలి?
సూర్యుడు ష్రింక్ అవుతున్నాడు. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. అక్కడ తప్పుంది. ఒక 100 సంవత్సరాలకి, ఒక శతాబ్దానికి 0.1% ష్రింక్ అవుతున్నాడు. దాన్ని ఒకవేళ సింప్లిఫై చేస్తే మ్యాథమెటిక్స్లో గంటకు 5 అడుగులు తరిగిపోతున్నాడు. ఒక రోజున సూర్యుడు ఏమవుతాడు? మండి 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 ఏమవుతాడు? ఆరిపోతాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సూర్యుడికి అంతముందా లేదా? ఉంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కరెక్టా కాదా? కరెక్టే. హీట్ ఏమవుతుంది? ఒక రోజున 0 అయిపోతుంది. అందుకని దాన్ని సైంటిస్టులు ఏమన్నారంటే ఫిజిక్స్లో హీట్ డెత్ అన్నారు. నా అనంతము అంటే ఏంటి? అంతము లేనిది. అన్ ప్లస్ అంతము అనంతము, ఇన్ఫైనైట్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇది తమ్ముడు కదిలించుకమ్మా. ఇది అనంతమైనది అని అనడానికి వీల్లేదు ఈ రోజున. ఎందుకంటే సూర్యుడు అంతరించబోతున్నాడు ఒక రోజున. సూర్యుడికి అంతం ఉంది అంటే దానికి మొదలు కూడా ఉంది. అంటే అది ఫైనైట్. ఫైనైట్ అయిన ప్రతి వస్తువు వెనక ఏముంటుందండి? కారకము. I'll give you a second evidence. మూన్ గురించి మనం ఎక్కువ స్టడీ చేయలే. పక్క దేశం వాడు స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఆదరాబాదరగా స్టడీ చేయడం మొదలు పెట్టాం మనం. ఎందుకంటే మూన్ను చూసి మనం ఏమనుకున్నామంటే మన మామ అనుకున్నాం, చందమామ అని పిలిచాం మనం. ఇంకా మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మూన్ను చూసి మనం అక్కడికి వెళ్ళాలని అనుకోలే. ఎందుకంటే మూన్ దేవుడు కాబట్టి వెళ్తే చంపేస్తాడేమో అని మనం భయపడి ఏం చేసామంటే ఇక్కడ కూర్చొని చందమామ రావే, జాబిల్లి రాలే, వస్తా వస్తా గోగు పూలు కొడుతూ కోసుకొని రావే అని మనం పాటలు రాసుకున్నాం. ఈలోపు పక్కనోడు ఏమైపోయాడు? మూన్ మీదకి వెళ్ళిపోయాడు. నిజమైన దేవుణ్ణి పూజించకపోతే ఇదే సమస్య. ఈ మూన్ గురించి మనం స్టడీ చేస్తే ఫస్ట్ టైం మూన్ మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ టీంని పంపించారు. మీరు టెలివిజన్స్లో చూసి ఉంటారు, ఇంటర్నెట్లో చూసుంటారు, యూట్యూబ్లో వీడియోస్లో చూసి ఉంటారు. ఓ పెద్ద స్పేస్ అంటే షిప్, వ్యోమ నౌక. ఆ అంతరిక్ష నౌకలో 4 పెద్ద కాళ్ళు, దాదాపు ఈ బిల్డింగ్ రూఫ్ అంతా హైట్ ఉన్న కాళ్ళు. ఎందుకు అంత పెద్ద కాళ్ళు పెట్టారు వాళ్ళు? సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అలాంటి నౌకలో వెళ్ళలేదు వాళ్ళు, జీప్ కూడా నడిపారు అక్కడ. ఆ జీప్ నడిపినటువంటి సైంటిస్ట్, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీకి రావడం, నేను ఆయనతో ఆ షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆ రోజుల్లో మాకు చాలా పెద్ద స్టోరీ అది. ఎందుకు ఇంత పెద్ద కాళ్ళు పెట్టారు? నాసా సైంటిస్టులు ఏమనుకున్నారంటే యూనివర్స్ ఇన్ఫైనైట్ కదా, యూనివర్స్కి మొదలు లేదు కదా, అంతం లేదు కదా, ఈ యూనివర్స్లో డస్ట్ చాలా పేరుకుపోయి ఉంటుంది. మనము ఒకవేళ 2-3 రోజులకి ఊరు వెళ్తే కొంచెం డస్ట్ ఉంటుంది మన ఇంట్లో, వచ్చి తుడుచుకుంటాం మనం. దసరా సెలవులకి ఊరు వెళ్తే 10 రోజులు డస్ట్ ఉంటుంది కదా. అదే సమ్మర్ హాలిడేస్కి వెళ్తే 4 రోజులు డస్ట్ ఉంటుంది. వెళ్ళే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ డస్ట్ పెరుగుతూ ఉంటుంది. మూన్ పైన డస్ట్ ఎంత ఉంటుంది అని అంచనా వేశారు. చాలా పెద్దది ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, మునిగిపోతారేమో మన వాళ్ళు అని చెప్పి అన్ని పెద్ద కాళ్ళు పెట్టారు. తీరా అక్కడ దిగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మిల్లీమీటర్స్లో కూడా డస్ట్ లేదు. వాళ్ళకి ఏం అర్థమైందంటే మూన్ ఎప్పటి నుంచి ఇక్కడ లేదు అని అర్థమైపోయింది. సో యూనివర్స్ ఈజ్ నాట్ ఇన్ఫైనైట్. ఇది అపరిమితమైంది కాదు, ఇది అనంతమైంది కాదు, ఇది పరిమితమైంది. లా ఆఫ్ కాజాలిటీ ప్రకారము ఇటువంటి యూనివర్స్ని మనం చూస్తే మనకేం అర్థమవుతుంది? తప్పకుండా దీని వెనక ఒక కర్త ఉండి తీరాలి. రైట్? మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ మీరు చూసారా? అవి ఏంటంటే ఒక్కొక్క చుక్క ఒక నక్షత్రపు ముద్ద, అంటే నక్షత్ర కూటమి, ద గ్రూప్ ఆఫ్ స్టార్స్. అవన్నీ కూడా ట్రావెల్ చేస్తున్నాయి. ఎలా ట్రావెల్ చేస్తున్నాయి యూనివర్స్లో అంటే ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క రకంగా ట్రావెల్ చేస్తుంది, ఒక్కొక్క డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, 360 డిగ్రీస్ యాంగిల్స్లో ట్రావెల్ చేస్తున్నాయి. అవి మీరు ఎప్పుడైనా క్యారమ్స్ ఆడారా? అన్ని మధ్యలో పెడతారు కదా కాయిన్స్. మీరు ఒక కార్నర్ నుంచి కొడితే అవి ఎన్ని సైడ్స్కి వెళ్తాయి? 360 డిగ్రీస్లో ఏ సైడ్కైనా వెళ్తుంది, అది షాటర్ అవుతాయి.
దాన్ని మీరు వీడియో తీసి రివర్స్ చేస్తే ఏమవుతుంది? అవన్నీ కూడా వచ్చి ఒక పాయింట్లో గ్యాదర్ అవుతాయి. అంతేనా? యూనివర్స్ని ఒకవేళ అలా కానీ వీడియో తీయగలిగితే, దాన్ని రివర్స్లో ప్లే చేయగలిగితే, ఈ మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ యొక్క డైరెక్షన్ అంతా మళ్ళీ వచ్చి ఒక్క చోట స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పాయింట్తో స్టార్ట్ అవుతుంది. నా ఇది సైంటిస్టులకి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు ఏ కంక్లూషన్కి వచ్చారంటే, యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది. దేర్ఫోర్ యూనివర్స్ వెనుక కర్త ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ డిజైన్. డిజైన్ని తీసుకుంటే కూడా దేవుడు ఉన్నాడో లేదో మనం చెప్పడానికి అద్భుతమైన అవకాశం ఉంది. నా డిజైన్ని చూస్తే డిజైన్ రకరకాలుగా ఉంటుంది. ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకముందు అనదర్ స్లైడ్, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ అంటే చూడండి. రైట్. నా డిజైన్ పలు రకాలుగా ఉంటుంది. చూడండి, యూనివర్స్లో ఉన్న డిజైన్ చూసారా? ఇది ఇజ్ ఇట్ ఎ డిజైన్ ఆర్ నాట్? ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారా? నా వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? గుర్తుపట్టగలరా? ఏ గ్రహం అది? భూగ్రహం. ఎలా చెప్పగలరు మీరు? చెప్పాలి. మూన్ ఉంది చుట్టూ కదా? రైట్. వీడియో తీసి రివర్స్ చేస్తే ఏమవుతుంది? అవన్నీ కూడా వచ్చి ఒక పాయింట్లో గ్యాదర్ అవుతాయి. అంతేనా? యూనివర్స్ని ఒకవేళ అలా కానీ వీడియో తీయగలిగితే, దాన్ని రివర్స్లో ప్లే చేయగలిగితే, ఈ మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ యొక్క డైరెక్షన్ అంతా మళ్ళీ వచ్చి ఒక్క చోట స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పాయింట్తో స్టార్ట్ అవుతుంది. నా ఇది సైంటిస్టులకి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు ఏ కంక్లూషన్కి వచ్చారంటే, యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది. దేర్ఫోర్ యూనివర్స్ వెనుక కర్త ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ డిజైన్. డిజైన్ని తీసుకుంటే కూడా దేవుడు ఉన్నాడో లేదో మనం చెప్పడానికి అద్భుతమైన అవకాశం ఉంది. నా డిజైన్ని చూస్తే డిజైన్ రకరకాలుగా ఉంటుంది. ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకముందు అనదర్ స్లైడ్, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ అంటే చూడండి. రైట్. నా డిజైన్ పలు రకాలుగా ఉంటుంది. చూడండి, యూనివర్స్లో ఉన్న డిజైన్ చూసారా? ఇది ఇజ్ ఇట్ ఎ డిజైన్ ఆర్ నాట్? ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారా? నా వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? గుర్తుపట్టగలరా? ఏ గ్రహం అది? భూగ్రహం. ఎలా చెప్పగలరు మీరు? చెప్పాలి. మూన్ ఉంది చుట్టూ కదా? రైట్. శాటిలైట్ ఉపగ్రహం తిరుగుతుంది దాని చుట్టూ. సో మీరు లాజికల్గా ఆలోచిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. గుడ్, వెరీ గుడ్. నౌ విల్ కమ్ బ్యాక్ టు దాట్. నేను డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వాట్ ఈస్ దిస్ డిజైన్? ఇది ఒక డెజర్ట్లో రాక్. ఈ డిజైన్కి ఒక మనిషి అక్కర్లేదు, ఒక శిల్పి అక్కర్లేదు, ఒక బుర్ర అక్కర్లేదు. గాలి, వాన, వరదలు, నీటి ఉధృతి వల్ల ఏర్పడిపోతుంది అది. ఇలాంటి రకరకాల రాళ్ళ డిజైన్స్ వస్తాయి, చాలా అందంగా కూడా కనపడతాయి. బట్ దీనికి బుర్ర అక్కర్లేదు. అవసరమా? నో. మరి దీనికి ఈ డిజైన్కి ఈ డిజైన్కి ఏంటి తేడా? ఈ డిజైన్కి బుర్ర అక్కర్లేదు, ఈ డిజైన్కి కావాలి. నా ఇంతకంటే కాంప్లికేటెడ్ డిజైన్ చూపిస్తాను మీకు నేను. ఇవి ఏంటో తెలుసా?
4 అమెరికన్ ప్రెసిడెంట్స్. మౌంట్ రష్మోర్ అమెరికాలో చాలా ఫేమస్. ఈ డిజైన్కి ఏది కష్టం? దీనికి బుర్ర కావాలి కదా, దీనికి బుర్ర అక్కర్లేదు కదా, దీనికి బుర్ర కావాలి కదా, దీనికి ఇంకా పెద్ద బుర్ర కావాలా వద్దా? చాలామంది నేను అందంగా ఉన్నానని ఫీల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ కోసమే ఇది. జేమ్స్ బాండ్ క్యారెక్టర్స్లో ద మోస్ట్ హ్యాండ్సమ్ క్యారెక్టర్ పియర్స్ బ్రాస్నన్. ఇట్స్ ద డిజైన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైనా అద్దం ముందు నుంచొని నేను చాలా అందగతిని అని అనుకుంటే ఒక్కటే ఒక జ్ఞాపకం చేసుకో, ఐఎమ్ గాడ్స్ డిజైన్. నీ గ్రేట్నెస్ కాదు, అందంగా పుట్టడం నీ చాయిస్ కానే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి నీ అందాన్ని ఎరవేసి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ యువర్ బ్యూటీ. ఫస్ట్ దానికి బుర్ర అక్కర్లేదు, న్యాచురల్ డిజైన్. సెకండ్ దానికి బుర్ర కావాలి, మూడో దానికి అంతకంటే ఎక్కువ. మొనాలిసా కదా, మొనాలిసా ఎందుకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఏడవదు? మొనాలిసా నవ్వు ఇంతవరకు ప్రపంచానికి అర్థం కాల. గ్రేట్ డిజైన్ అన్నారు, గ్రేట్ పెయింటింగ్ అన్నారు. కానీ మొనాలిసాకి మీరు చెక్కల గిన్నెలు పెట్టండి, గిలిగింతలు పెట్టండి, నవ్వుద్దేమో? నో. నౌ లుక్ ఎట్ అనదర్ పెయింటర్, అనదర్ క్రియేటర్. అదే మొనాలిసా ఎవరు వేశారు? లియోనార్డో డా వించి, గ్రేట్ క్రియేటర్ ఆఫ్ ఆర్ట్. అంతకంటే అందమైన అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఈమెను ఎవరు డిజైన్ చేశారు? ఎవరి కష్టం? ఏది కష్టం? ఈమె నవ్వగలదు, ఏడవగలదు. పెయింటర్ అటు వెళ్ళొచ్చేటప్పటికి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోగలదు కూడా. బట్ మొనాలిసా ఆ రూమ్లో ఎప్పుడు నువ్వు వచ్చినా అక్కడే ఉంటుంది. దేనికి ఎక్కువ బుర్ర కావాలి? దేనికి ఎక్కువ కళ కావాలి? మొనాలిసా పుట్టడానికే. సపోజ్ ఎవరైనా మీకు గాలివాన్లో మొనాలిసా బొమ్మ పుట్టిందంటే నమ్ముతారా? మరి గాలివాన్లో ఇందిరాగాంధీ ఎలా పుడుతుంది? జీవ పరిణామం ద్వారా నువ్వెలా వస్తావు ఉనికిలోకి? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇదంటే గమనించారా? కెమెరాలో అపర్చర్, లైట్ ఎక్కువైతే క్లోజ్ అవుతుంది, లైట్ తక్కువైతే ఓపెన్ అవుతుంది. ఎలా తెలిసింది ఇంత జ్ఞానం మనిషికి? ఇమిటేషన్, ఇమిటేషన్. టెక్నాలజీని చూసి విరవేగక్కర్లా. ఆల్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ది ఇమిటేషన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. కెమెరాని నువ్వు నొక్కాలి, కానీ ఆటో ఫోకస్ చేసుకుంటుంది ఇది. ఎందుకని? ఉదయాన్నే లేవంగానే నువ్వు సూర్యుడిని చూడలేవు, ట్యూబ్ లైట్ చూడలేవు, అపర్చర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది లోపల. కాసేపటికి ఆ లైట్ వల్ల అపర్చర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది. నువ్వేం చేయక్కర్లా, నువ్వు వాల్యూమ్ తగ్గించక్కర్లా, రెగ్యులేటర్లు ఏం నువ్వు నాబు తిప్పక్కర్లా. హ్యూమన్ ఐ, ఈ రెండిట్లో ఏది కష్టం? ఐ తయారు చేయడం కష్టం. అందుకని ఒక కన్ను పోతే ఎందుకని ఇంకో కన్ను తీసుకొచ్చి బిగించలేరు? ఎందుకని? నేత్రదాతలు ఎందుకు కావాలి మనకి? మళ్ళీ దేవుని సృష్టిలోంచి తీసుకొచ్చుకోవాల్సిందే, తప్పదు. నువ్వు ఒక కన్నుని సృష్టించనే లేవు, మనకంత సీన్ లేదు. క్రికెట్లో గ్రేట్ స్టార్ టైగర్ పటోడీ గుర్తున్నాడా మీకు? టైగర్ పటోడీకి ఆయన మన కెప్టెన్గా ఉన్నప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు టైగర్ పటోడీ
దాడి తట్టుకోలేక ఆయన అటాక్ చేయాలనుకున్నారు. అందుకని ఒక కాయిన్ పెట్టి ఆ కాయిన్ మీద నుంచి బాల్ని బౌల్ చేశారు. కన్ను పోయింది ఆయనకి. ఆ రోజుల్లో నేత్రదాతలు లేరు. టైగర్ పట్టోడికి మొన్న చనిపోయేదాకా షర్మిలా ఠాగూర్ భర్త ఒక మేక కన్ను పెట్టుకున్నాడు. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కోట్లకు పడగలెత్తినవాడు. బట్ ఒక కన్ను సృష్టించుకోలేకపోయాడు. యు కాంట్. కెమెరా ఇందాక అడ్డు కొత్త చూసాం, ఇప్పుడు నిలువు కొత్త చూసాం. అవి కూడా నిలువు కొత్త చూడండి. ఇమిటేషన్. ఒకవేళ కెమెరా ఎవ్వరూ లేకుండా ఉనికిలోకి వచ్చింది అనేది కరెక్ట్ అయితే అప్పుడు కొంత నమ్మొచ్చు, కన్ను కూడా ఎవరు లేకుండా ఉనికిలోకి వచ్చిందేమో అని. దేర్ ఈజ్ అ క్రియేటర్. దేవుడు లేడు అనడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు డార్విన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇదే డార్విన్, దేవుడు లేడు అనడానికి పునాదులు వేసిన డార్విన్. ఐ గురించి ఏమన్నాడంటే, ఈరోజు ఐని స్టడీ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమవుతుంది, డెఫినెట్గా నా థియరీ వీడికి ఓడిపోతుందని. నేను సిగ్గు లేకుండా, భయం లేకుండా, నిస్సంకోచంగా ఒప్పుకుంటున్నాను. చాప్టర్ 4 ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. జీవ పరిణామ సిద్ధాంతం గురించి ఏ పుస్తకంలో రాశాడో ఆ పుస్తకంలోనే నా థియరీ తప్పు అని నేను కన్నును స్టడీ చేసిన తర్వాత తెలుసుకున్నాను అని డార్విన్ అన్నాడు. కానీ ఇది మీ పాఠ్య పుస్తకాల్లోకి రాదు. గుర్తుపట్టారా? ఒక చర్చ్ విండో పైన ఉన్నటువంటి డిజైన్ అది. కొన్ని చర్చెస్ విండోస్ పైన బ్యాక్గ్రౌండ్లో డిజైన్స్ ఉంటాయి. సపోజ్ మీరు పెన్ను పేపర్ తీసుకొని, రంగు పెన్సిల్లో తీసుకొని ఇది వేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? సపోజ్ రంగు పెన్సిళ్ళు, రబ్బరు, పెన్సిల్, పేపర్లు అన్నీ ఇక్కడ పెట్టేసేసి, ఫెవిక్రిల్ ఇక్కడ పెట్టేసి, ఇక్కడ చాలాసార్లు బాంబులు పేలిస్తే ఆ డిజైన్ వస్తుందా? రాదు. దాన్ని కాపీ చేసుకోవడానికే మీకు దాదాపు ఒక రోజు పడుతుంది పర్ఫెక్ట్గా చేయాలంటే. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. నా ఇదే ఇంత కష్టమైతే ఈ డిజైన్ చూడండి. ఈ రెండిట్లో ఏ డిజైన్ కష్టం? రైట్ సైడ్. ఆ డిజైన్ ఏంటో తెలుసా? మీ డిఎన్ఏ. ప్రతి మనిషి జీవ కణంలో ఉన్నటువంటి డిఎన్ఏ డిజైన్ అది. దాన్ని పర్ఫెక్ట్గా కాపీ కొట్టడమే కష్టం. మరి దాన్ని సృష్టించడానికి దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? డిజైనర్ ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. డిఎన్ఏ గురించి మీకు మాట చెప్పాలి. చాలా సంవత్సరాల క్రితం 1600 మంది సైంటిస్టులు ప్రపంచంలో చోటు చేరారు. వాళ్ళ ధ్యేయం ఏంటంటే డిఎన్ఏని స్టడీ చేయడం. డిఎన్ఏని స్టడీ చేయడానికి ఓ పెద్ద ప్రాజెక్ట్ని పెట్టుకున్నారు. 10 దేశాల నుంచి వచ్చారు, 11 యూనివర్సిటీస్ నుంచి వచ్చారు. వరల్డ్లో ఉన్న ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్. 10 years కష్టపడ్డారు ఆ ప్రాజెక్ట్లో. డిఎన్ఏని 70% మాత్రమే స్టడీ చేయగలిగారు. ఎందుకంటే డిఎన్ఏలో కోడ్ లాంగ్వేజ్లో ఉంది, ATGC అనే కోడ్ లాంగ్వేజ్లో ఉంది. ఆ కోడ్ లాంగ్వేజ్ మొత్తాన్ని కానీ ఒకవేళ ఒక్క కణంలో ఉన్న ఒక్క డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ని మనం కానీ ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లోకి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంత పుస్తకం ఒకవేళ చేయాలనుకుంటే 20 మిలియన్ పేజీలు అవుతుంది. అంటే 2 కోట్ల పేజీలు అవుతుంది. 10 years కష్టపడితే 70% మాత్రమే చదవగలిగారు. జీనోమ్ కోడ్ ప్రాజెక్ట్ 70% మాత్రమే సక్సెస్ అయింది. నా ప్రశ్న ఏంటంటే, డిఎన్ఏని చదవడానికి 1600 టాప్ సైంటిస్టులు కావలిస్తే ప్రపంచంలో డిఎన్ఏని సృష్టించడానికి ఎంత పెద్ద సైంటిస్ట్ కావాలి?
అందుకనే దావీదు అంటాడు, నీ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకోలేను, ఇట్టి తెలివి నాకు మించినది. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది బైబిల్ చెప్తున్నమాట. Now let me go back to the first one. Now it's a GIF animation. ఇది అందరు చేయగలరా? జిఫ్ ఎవరు నేర్చుకుంటారా యానిమేషను? వాళ్ళే చేయగలరు, రైట్? నా ఎవరు లేకుండా ఇది సాధ్యమా? ఇది చూసేనే మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. ఒరిజినల్ ఎలా ఉంటుంది? యానిమేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇమిటేషన్. ఐజాక్ న్యూటన్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఐజాక్ న్యూటన్ నాస్తికుడు కాదు, దేవుని నమ్మినవాడు, బైబిల్ని నమ్మినవాడు. ఐజాక్ న్యూటన్కున్న ఫ్రెండ్ నాస్తికుడు. ఎప్పుడు ఐజాక్ న్యూటన్తో వాదిస్తూ ఉండేవాడు దేవుడు లేడని. ఓ రోజున యథావిధిగా ఐజాక్ న్యూటన్ని కలవడానికి వచ్చాడు. ఐజాక్ న్యూటన్ ఇంట్లో లేడు, ల్యాబ్లో ఉన్నాడు, వెళ్ళమన్నారు ఇంట్లో వాళ్ళు. ల్యాబ్లోకి వెళ్ళాడు. ఐజాక్ న్యూటన్ చాలా డీప్గా మునిగిపోయి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఏంటని చూస్తే ఇలాంటి మోడల్ ఒకటి చూస్తూ ఉన్నాడు. ఈ మోడల్లో కేవలం మీకు భూమి ఒకటే కనపడుతుంది. ఐజాక్ న్యూటన్ ఆ రోజుల్లో తయారు చేసిన మోడల్లో నవగ్రహాలతో ఆయన ఒక మ్యాగ్నెటిక్ మోడల్ని తయారు చేశాడు. సూర్యుడు చుట్టూ అవి తిరుగుతూ ఉన్నాయి. చూసి ముగ్ధుడైపోయాడు ఈ ఫ్రెండ్. అరే ఎవరు చేశారా, ఇంత బాగుంది అన్నాడు. ఐజాక్ న్యూటన్ ఒకసారి చూశాడు వీడి వైపు, ఫ్రెండ్ వైపు. మళ్ళీ అడిగాడు వీడు ఉత్కంఠ పట్టుకోలేక, ఎవరు చేశారని అన్నాడు. మళ్ళీ ఇంకోసారి సీరియస్గా చూసి ఎవరు చేయలేదన్నాడు. ఎవరు చేయకుండా ఎలా వస్తుందిరా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. లేదురా ఎవరు చేయకుండానే వచ్చింది, నేను వచ్చేటోడికి ఇక్కడ ఉంది. ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. రాత్రి ఎవరైనా వచ్చారు ఇక్కడికి, ఎవరు అలా తాళం వేసేసి ఉంది, తాళం అలాగే ఉందిరా, ల్యాబ్ ఎవరు ఓపెన్ చేయలేదు. నేను నిజం చెప్పరా అన్నాడు. నిజమేరా. లేదురా నేను నమ్మను అన్నాడు. నిజంగా నమ్మవా అన్నాడు. అవును నేను నమ్మను అన్నాడు. ఎందుకు నమ్ము, ఎవరు చేయకుండా ఇలాంటిది ఎలా ఉనికిలోకి వస్తుందిరా? ఓహో అలానా, మరి మోడల్ ఎవరు చేయకుండా ఉనికిలోకి రాకపోతే ఆ ఒరిజినల్ ఎలా వస్తుందిరా అని అడిగాడు ఐజాక్ న్యూటన్. ఆ రోజు ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ టు హిస్ ఫ్రెండ్. దేవుడు ఉన్నాడు, నువ్వు లేడనుకున్నా ఉన్నాడు, నువ్వు ఫీల్ అవ్వకపోయినా ఉన్నాడు. ఫీల్ అవ్వడం నీ వంతు, ఫీల్ అవ్వకపోతే నీ కర్మ. Whether you feel it or not, God is a fact. God is a fact. పాత స్లైడ్లోకి వెళ్దాం. అక్కడ తమ్ముడు కింద కిందకి రమ్మా. పవర్ పాయింట్ ఉంది కదా అక్కడ, కిందకి రా. అడుగు అది వదిలేసి కిందకి వచ్చే, అడుక్కమ్మా. అది నొక్కు. రైట్ పక్కది, రైట్ సైడ్. రైట్, థ్యాంక్ యూ. రైట్. ఈ ప్రపంచంలో ఉన్న మిల్కీ వే గ్యాలక్సీని మీరు చూస్తే, if the Milky Way galaxy we are living in is too large or too small, life is not possible. దాని సైజ్ మారిందనుకోండి, ఒకవేళ ఈరోజు భూమి మీద లైఫ్ పాసిబుల్ కాదు. భూమి మీద లైఫ్ అంటే మిల్కీ వే గ్యాలక్సీ సైజుకి మన భూమికి సంబంధం ఉంది. నా ఆ మిల్కీ వే గ్యాలక్సీలో మీరు సౌర కుటుంబం ఎక్కడుందో చెప్పలేరు, అంత చిన్నది. అందులో భూమి ఇంకా చిన్నది, అందులో నువ్వు నేను ఇంకా చిన్నవాళ్ళం. అందుకనే దావీదు అంటాడు 8వ అధ్యాయంలో, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. డిస్టెన్స్, ప్రతి గ్రహానికి సూర్యుడికి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ కొంచెం మారినా కూడా చాలా అనర్థం జరిగిపోతుంది.
ఈ గ్రహాలన్నింటిలో మనకు తెలిసి ఇంతవరకు భూమి మీద తప్ప ఇంకెక్కడా లైఫ్ లేదు. నా లైఫ్ ఎలా పాసిబుల్ అయింది భూమి మీద అంటే చాలా ఫైన్ ట్యూనింగ్ జరిగింది. ఒకటి పక్కన 0 పెడితే 10 అవుతుంది, ఇందాక చెప్పాను నేను. 2 పెడితే 2 సున్నాలు పెడితే 100 అవుతుంది, దాన్ని 10 స్క్వేర్ అనుకోవచ్చు. 3 పెడితే 10 క్యూబ్ అనుకోవచ్చు. ఒకవేళ ఒకటి పక్కన 53 సున్నాలు పెడితే 10⁻53 అవుతుంది. అంత పెద్ద సంఖ్యతో ఒక సెంటీమీటర్ని డివైడ్ చేస్తే, విభాగిస్తే, సపోజ్ సెంటీమీటర్ని 1 సున్నా ఉన్న 10తో డివైడ్ చేస్తే మిల్లీమీటర్ అవుతుంది. 2 సున్నాలు ఉన్న 100తో డివైడ్ చేస్తే మిల్లీమీటర్లో మైక్రో మిల్లీమీటర్ అవుతుంది. అలా కాకుండా ఒకటి పక్కన 53 సున్నాలు పెట్టి ఒక సెంటీమీటర్ని డివైడ్ చేస్తే మీకు ఊహించినంత చిన్నది అవుతుంది సెంటీమీటర్. అంత భూమి ముందుకు జరిగినా వెనక్కి జరిగినా లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇస్ ఇట్ నాట్ ఎ డిజైన్? ఇస్ ఇట్ నాట్ ఎ డిజైన్? మనం పీల్చేటువంటి గాలిలో రకరకాల వాయువులు ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. ఆక్సిజన్ ఒకటి 21% ఉంటుంది ఆక్సిజన్. ఒకవేళ ఆక్సిజన్ 25% అయిందనుకోండి, మీరు చేతులు ఇలా అంటే కాలిపోతుంది. మీరు హెయిర్ కొంచెం ఫాస్ట్గా దూకున్నారంటే బోడిగుండు అయిపోతుంది, జుట్టు తగలబడిపోతుంది. ఒకవేళ 15% అయిందనుకోండి, మీరు వెంటిలేటర్ పెట్టినా బతకరు. డిజైన్ ఇన్ ద యూనివర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ను ఒకవేళ 10⁻40లో ఒక్క శాతం మార్చినా కూడా మనం భూమి మీద నడవలేం. ఏమవుతుందో తెలుసా? ఎర్త్ వెళ్ళి స్పేస్లోకి గుద్దుకుని జిగ్జాగ్గా స్పేస్లో పడిపోతుంది. If the universe was expanding at a rate 1 millionth more slowly than it is, the temperature on the earth would be 10,000 degrees Celsius. యూనివర్స్ ఈరోజు ఎక్స్పాండ్ అవుతుందని నేను ఇందాకే చెప్పాను. క్యారమ్స్ కాయిన్స్ లాగా ఒకటి ప్రయాణం చేస్తున్నాయని చెప్పాను. గ్యాలక్సీస్, ఈ గ్యాలక్సీస్ యొక్క స్పీడ్ 1 in the millionth. 1 millionth అంటే 10 లక్షలలో 1 భాగం. అంత తక్కువ ఒకవేళ స్పీడ్ తగ్గిందనుకోండి, ఏమవుతుంది? భూమి మీద 10,000 degrees Celsius రైజ్ అయిపోతుంది టెంపరేచర్. లావా కంటే ఎక్కువ, అగ్నిపర్వతంలో లావా కంటే ఎక్కువ. అగ్నిపర్వతంలో లావా వచ్చి ఒకవేళ మీ చెయ్యి మీద పెడితే చెయ్యి అక్కడ కట్ అయిపోతుంది. దాని కనీసం ఇంకొక 5 times ఎక్కువ. ఇస్ దేర్ నాట్ ఎ డిజైన్? అందుకనే స్టీవెన్ హాకింగ్స్ దేవుడు లేడని పుస్తకాలు రాసిన ఈయన అమెరికన్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1989 జూలై 21న ఏబీసీ న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 2020 ప్రోగ్రాంలో ఆయన అన్న మాటలు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్కస్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ వితౌట్ మెన్షనింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. విశ్వం గురించిన పుట్టు పూర్వోత్తరాల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే దేవుడి గురించి మాట్లాడుకోవడం చాలా కష్టం. నా ఒకవేళ ఈ దేవుడు నిజంగా మీ సృష్టికర్త అయితే, ఐ వాంట్ టు పోజ్ యు అ క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్కి ఓనర్ ఎవరు? నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ గాడ్ ఈస్ దేర్. ఆయనే మన సృష్టికర్త. నా ప్రశ్న ఏంటంటే, మీ జీవితానికి ఓనర్ ఎవరు? ఒకవేళ మీ జీవితానికి ఓనర్ దేవుడైతే, నువ్వు ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసావా? నా ఇష్టం, నా ఇష్టం. యంగ్స్టర్స్ అందరికీ మోటో ఏంటంటే లైఫ్లో, నా ఇష్టం. నీకెందుకు? జాగ్రత్త. అందుకనే సోలమన్ 3000 years బ్యాక్ ఏమన్నాడంటే,
నా ఇష్టం అని నువ్వు జీవించవచ్చు, నో ప్రాబ్లం. నీ హృదయం ఎలా ఇష్టపడితే అలా జీవించు. నీ కన్నులు ఏది ఆశిస్తే అది, ఏది కోరుకుంటే అది చేసేయి. నా ఇష్టం అన్నట్టుగానే జీవించు. బట్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, వన్ డే నీ సృష్టికర్త అయినా, నీ జీవితానికి కర్త అయినా ఈయనకి నువ్వు లెక్క అప్పు చెప్పాలి. ఎందుకంటే నువ్వు నీ లైఫ్కి మేనేజరే, ఓనర్ కాదు. అందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. ఇక్కడ తప్పించుకుందామని వెళ్ళిపోతారేమో మీరు, అక్కడ పట్టుకుంటాడు మిమ్మల్ని. అక్కడ ఆత్మహత్య చేసుకోలేవు, రెండోసారి ఆత్మహత్య కుదరదు. నీ ఆత్మహత్యకు నువ్వు లెక్క చెప్పాల్సిందే. యూ హ్యావ్ నో రైట్. ఎందుకని ఈ రోజున భారత చట్టంలో, ప్రపంచంలో అనేకమైన చట్టాల్లో ఆత్మహత్య నేరంగా పరిగణింపబడుతోంది. ఒకవేళ పొరపాటున మీరు ఆత్మహత్య చేసుకుని పొరపాటున మీరు బతికారనుకోండి, మీ దురదృష్టం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకని? నేరం. ఎందుకు నేరం? నీకు హక్కు లేదు. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ఓన్లీ ద మేనేజర్. మేనేజర్ పని ఏంటి? సాయంత్రం కల్లా డబ్బులు లెక్కేసి అకౌంట్స్ ఓనర్ గారి ఇంటికి వెళ్ళి అప్పుకిచ్చాలి. అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, టీచర్ చూడట్లేదు, వార్డెన్ చూడట్లేదు, ఫ్రెండ్స్ చూడట్లేదు, నా ఇష్టం అని అనుకున్నావా? జాగ్రత్త. యువర్ లైఫ్ ఈజ్ అకౌంటబుల్. దేవుడు దాన్ని యొక్క అకౌంట్ అడిగి తీరుతాడు. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్ అండ్ హిస్ జడ్జ్మెంట్. సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు చూసి చూడనట్టు నిన్ను వదిలేస్తే కొంతకాలం కుదురుతుందేమో, బట్ వన్ డే యూ హ్యావ్ టు ఫేస్ గాడ్. యూ హ్యావ్ టు ఫేస్ గాడ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు లాస్ట్ అనుకుంటాం మనం. నో, అప్పటికి పిప్పి మిగులుతుంది. మీరు ఎప్పుడైనా చెరుకు రసం తాగారా? చెరుకు రసం స్టాల్ వెనక్కి వెళ్ళి చూడండి, దాన్ని ఏదైనా పిండి చూడండి ఎప్పుడైనా. చాలామంది జీవితాలు పిప్ అయిపోతాయి. అప్పుడు తీసుకొచ్చి దేవుడికి ఇద్దాం అనుకుంటారు. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. అందుకనే మనం దేవుడి వైపు తిరగాల్సిందే, ఇంకా యవ్వనంలో ఉన్నప్పుడే. బాగుంటుంది, నా ఇష్టం వచ్చినట్టుగా జీవించేటప్పుడు బాగుంటుంది. కానీ ఆ తర్వాత మ్యూజిక్ ఉంటుంది, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. అందుకని సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, నరకంలో ఒకే ఒక పాట పాడతారంట. మీరు ఇందాక చాలా పాటలు పాడారు కదా ఇక్కడ, కానీ నరకంలో ఒకే ఒక పాట పాడతారంట, నా ఇష్టం అనే పాట. ఐ డిడ్ ఇట్ మై వే. యేసు ప్రభు చాలా అద్భుతమైన మోడల్. ఇన్ ఎవ్రీ వే హీఈస్ మై హీరో. ఆయన తన లైఫ్లో నా ఇష్టం అని చెప్పగలడు, బికాస్ హీఈస్ గాడ్. ఈ ప్రపంచంలో నా ఇష్టం అని చెప్పగలిగిన ఒకే ఒక దమ్మున్నవాడు గాడ్. బట్ ఆ దేవుడు మీకోసం నా కోసం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ద లాస్ట్ ప్రేయర్ గెత్సెమనేలో, నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పాడు. మోడల్. నా ఇష్టం కాదు నీ ఇష్టం అని దేవుని ఇష్టానికి, తన ఇష్టాన్ని సబ్మిట్ చేశాడు. మరణాన్ని గెలిచాడు. Note this point. When you submit your will to the will of God, you can conquer the world. నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి నువ్వు లోబర్చినప్పుడు, నా ఇష్టం కాదు నీ ఇష్టమైన నువ్వు సబ్మిట్ అయినప్పుడు, యూ కెన్ కాంకర్ ద వరల్డ్. ప్రపంచాన్ని జయించవచ్చు.
లేదు నా ఇష్టం అని చెప్పి మీరు అనుకోండి, మిమ్మల్ని మీరు కూడా జయించుకోలేరు ఒక రోజున. నా ఇష్టం అని సిగరెట్ తాగండి, మానేయలేరు. అందుకని శ్రీశ్రీ అన్నాడు, సిగరెట్ మానేయడం చాలా తేలిక, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడు. యు కాంట్. థింక్ అబౌట్ ఇట్. మీరు లంచ్కి వెళ్ళకముందు, లంచ్కి వెళ్ళిన తర్వాత, మళ్ళీ తిరిగి వచ్చేదాకా థింక్ అబౌట్ దిస్ గాడ్. నౌ మై టైమ్ ఈజ్ అప్. ఈ సైంటిఫిక్ గాడ్ని బైబిల్ పరిచయం చేసింది. నేను ఒక 5 minutes తీసుకొని ముగిస్తాను. నౌ వై షుడ్ యూ రీడ్ బైబిల్? ఈ దేవుణ్ణి పరిచయం చేసుకోవడానికి బైబిల్ చదవాలి. స్టీఫెన్ హాకింగ్స్ని చదివితే కంక్లూజన్ ఎలా ఉంటుంది? ఏమో దేవుడు ఉన్నాడేమో, ఆయన గురించి మాట్లాడకుండా యూనివర్సిటీ గురించి మాట్లాడలేకపోతున్నాను. దెర్ ఇస్ నో సర్టనిటీ. బట్ యు రీడ్ ద బైబిల్, యు విల్ మీట్ గాడ్. మీకు ఒక విషయం చెప్పనా, బైబిల్ యొక్క బ్లెస్సింగ్ ఏంటో. ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి సైన్స్, మోడర్న్ సైన్స్, దానికంటే ముందు అరిస్టాటిలియన్ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చింది. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళలేదు. ఈరోజు మీరు వాడే పెన్ వెస్టర్న్ కంట్రీస్ది, ఇండియాది కాదు. టెక్నాలజీ. మీరు తలకి క్లిప్పులు పెట్టుకున్నారు కదా, ఇండియన్ టెక్నాలజీ కాదు. కళ్ళద్దాలు వేసుకున్నారు కదా చాలామంది, ఇండియన్ టెక్నాలజీ కాదు. మీకు పళ్ళు ఎత్తుగా ఉంటే క్లిప్లు వేయించుకుంటారు కదా, ఇండియన్ టెక్నాలజీ కానే కాదు. చేతికి వాచ్ పెట్టుకున్నారు కదా, ఇండియన్ టెక్నాలజీ కాదు. ఎందుకని ఈరోజు మీరు వాడుతున్న టెక్నాలజీలో 99% ఆర్ 99.999999% వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. మన వాళ్ళు చెప్తారు పుష్పక విమానం ఎప్పుడో కనుక్కున్నామని, కానీ దాని రెక్క కూడా దొరకలేదు. ఎందుకని? ఎవరెస్ట్ ఎక్కడుంది? ఎక్కడుంది ఎవరెస్ట్? భారతదేశంలోనే ఉంది, నేపాల్ దగ్గర ఉంది. ఎందుకని ఎవరెస్ట్ని ఫస్ట్ ఇండియన్ ఎక్కలేదు? జీకేలో అప్పుడప్పుడు ఆగి ఆలోచించండి. ఫస్ట్ ఎవరెస్ట్ ఎవరెక్కారు అనగానే మీరు టెన్సిన్ నార్కే అని అనొద్దు, ఎడ్మండ్ హిల్లరీ అనొద్దు. ఎందుకని ఒక నార్వే దేశస్థుడు ఎక్కాడు? వై నాట్ ఎన్ ఇండియన్? ఒక నేపాలీ ఎందుకు ఎక్కలేదు? వాడి దగ్గరే ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు, మూడో కన్ను తెరుస్తాడని అనుకున్నాడు, అందుకే ఎక్కలేకపోయాడు. ఎందుకు చంద్రమండలం మీదకి వెళ్ళలేదు? మామ అని ఎందుకు పిలిచాడు? అంత దగ్గర అయితే వెళ్ళొచ్చు కదా. మనం దగ్గరగా ఉన్న వాళ్ళని బావా మామ అని పిలుచుకుంటాం కదా. మరి చంద్రుడు మామ అయితే ఎందుకు నువ్వు ముందే వెళ్ళాలి కదా? మామ కాదు, బావ కాదు. కారణం ఏంటంటే ఈ పుస్తకం ఇక్కడికి లేట్గా వచ్చింది. అదే కారణం. వచ్చే సమయానికి ప్రకృతిని పూజిస్తూ ఉన్నాం, అందుకని మనం ప్రకృతిని జయించలేకపోయాం. నువ్వు దేన్నైతే పూజిస్తావో దాన్ని జయించలేవు. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ సచిన్ టెండూల్కర్ కంటే గొప్పవాడు కాలేడు. చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి కంటే గొప్పవాడు కాలేడు. మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు కంటే గొప్పవాడు కాలేడు. చంద్రుడిని పూజిస్తే చంద్రుడిని నువ్వు ఎక్కలేవు. దట్స్ ఆల్.
మొట్టమొదటిసారి చంద్రమండలం మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం వెళ్ళినప్పుడు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ జెండా పాతారు. నెక్స్ట్ ఏం చేశారో తెలుసా? బైబిల్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజీ చదివారు. అది ఎంత దేవుడు భూమి ఆకాశంలో సృజించను. కింద టెలివిజన్లో వచ్చింది. ఇట్స్ ఎ హిస్టరీ. ఇట్స్ ఎ హిస్టరీ. యు నో వై? ఎందుకు చదివారో తెలుసా మీకు? బైబిలే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ లింక్ అండ్ క్లోజ్. ఈరోజు మోడర్న్ సైన్స్కి పునాదులు వేసినటువంటి సైంటిస్టుల్లో 14 మంది నాస్తికులు కాదు, ఆస్తికులు. 12 మంది ఉంటే వాళ్ళందరూ ఆస్తికులే, దేవుని నమ్మిన వాళ్ళే. ఆ దేవుని నమ్మిన వాళ్ళల్లో అందరూ బైబిల్ని నమ్మిన వాళ్ళే, ఇంక్లూడింగ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. కొందరు పేర్లు మీకు పరిచయం చేస్తాను. మైకిల్ ఫారడే పేరు విన్నారా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. జాన్ మ్యాక్స్వెల్ పేరు విన్నారా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. రాబర్ట్ చార్ల్స్ గుర్తున్నాడా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. చార్ల్స్ బాయిల్స్ గుర్తున్నాడా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. మోడర్న్ సైన్స్కి పునాదులు వేసినటువంటి సైంటిస్టులు, దే ఆర్ ఆల్ బైబిల్ బిలీవర్స్. కొపర్నికస్ గుర్తున్నాడా? గెలీలియో గుర్తున్నాడా? బైబిల్ బిలీవర్స్. మీరు ఈ కథ చదివి ఉంటారు సోషల్ స్టడీస్లో చిన్నప్పుడు. గెలీలియో భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెబితే చర్చి ఫాదర్స్, మత గురువులు ఆయన్ని జైల్లో పెట్టి హింసించారు. కాబట్టి బైబిల్ సైన్స్కి వ్యతిరేకం అని అనుకోవచ్చేమో మీరు, పొరపాటు. ఆ చర్చి ఫాదర్స్లో చాలామంది గెలీలియోకి హెల్ప్ చేశారు. ఆ సంగతి సోషల్ స్టడీస్ పుస్తకంలో రాయలేదు. చర్చి ఫాదర్స్ జైల్లో పెడితే ఆ రోజుల్లో 2 వర్గాలు ఉండేవి. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి భూమి అని నమ్మే ఒక వర్గం, భూమి చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు అని నమ్మే ఇంకొక వర్గం. హీలియోసెంట్రిక్ యూనివర్స్ అనే ఒకళ్ళు, జియోసెంట్రిక్ యూనివర్స్ అనే ఒకళ్ళు. హీలియోసెంట్రిక్ యూనివర్స్ ఈజ్ అ సైంటిఫిక్ ఐడియా అని గట్టిగా వాదించాడు గలీలియో. జైల్లో పెడితే ఏం చేశాడు తెలుసా? ఆయన జైల్లో బైబిల్ చదువుకున్నాడు. గలీలియోని అడిగారు, నీకు ఎలా తెలిసింది ఈ ఐడియా? భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నాడు. పరిశోధించాను. పరిశోధించాలని నీకు ఎందుకు అనిపించింది? వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? బైబిల్. ఎలా తెలిసింది? రోమాపత్రిక 1వ అధ్యాయం, ముఖ్యంగా 19-20 వచనాలు. సృష్టిలోని వస్తువులను ఆలోచించట వలన దేవుని నిత్య శక్తి, అదృశ్య లక్షణాలు తేటపడుచున్నాయి. ఒకవేళ క్రియేటర్ని అర్థం చేసుకోవాలనుకుంటే క్రియేషన్ని స్టడీ చేయాలి, ఆలోచించాలి. ఫీల్ అయితే సరిపోదు, థింక్ చేయాలి, స్టడీ చేయాలి, లాజికల్గా స్టడీ చేయాలి, మైండ్ని అప్లై చేసి స్టడీ చేయాలని నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ద యూనివర్స్. బైబిల్లో ఒక పేజీ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలా పుట్టిందో మీకు తెలుసా? దాదాపు 15-16 శతాబ్దాల్లో పుట్టింది. దానికి ఫాదర్ ఎవరో తెలుసా? జీకే క్వశ్చన్. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఫ్రాన్సిస్ బేకన్. మెథడ్ ఆఫ్ ఇండక్షన్ని మొట్టమొదటిసారి సైన్స్లో అప్లై చేసిన వాడు. ఫ్రాన్సిస్ బేకన్ అడిగారు, ఎలా ఇంత పెద్ద మేధావి అయ్యావు నువ్వు? బైబిల్లో మొదటి పేజీ, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఆదాము హవ్వల్ని సృజించిన తర్వాత ఈ ప్రపంచాన్ని పరిపాలించండి, యూనివర్స్ని పరిపాలించండి అని చెప్పాడు. ఎలా పరిపాలించాలి దాన్ని తెలుసుకోకుండా? పరిపాలించాలంటే పరిపాలించే కెపాసిటీ నాలో ఉందన్నమాట. పరిపాలించే కెపాసిటీ నాలో ఉందంటే స్టడీ చేసే కెపాసిటీ కూడా నాలో ఉందన్నమాట. యూనివర్స్ని స్టడీ చేయకుండా, నాలెడ్జ్ లేకుండా పరిపాలించలేను. ఎక్కడ నాలెడ్జ్ ఉండదు అక్కడ పరిపాలన కుదరదు. దేర్ఫోర్ లెట్ మీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ యూనివర్స్. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. ఆ బైబిల్ని మీరు ఎన్నిసార్లు చదువుతారు? మీరు ఎలా చదువుతారు? మీ ఫిజిక్స్ బుక్ చదివినంత ఇంట్రెస్ట్తో, మీ ఎనాటమీ బుక్, ఫిజియాలజీ బుక్ చదివినంత ఇంట్రెస్ట్తో, మీ కంప్యూటర్ సైన్స్ బుక్ చదివినంత ఇంట్రెస్ట్తో మీరు ఒకవేళ చదివి ఉంటే ఈ బైబిల్ని, ఈ పాటికి మీరు ఏ కోపర్నికసో, ఏ గెలీలియో, ఏ ఫ్రాన్సిస్ బేకన్ అయి ఉండేవాళ్ళు. అందుకే దరిదాపుల్లో కూడా మీరు లేరు. ఈ రోజు నుంచైనా చదవండి. ఈ బైబిల్
యూనివర్స్ని పరిచయం చేస్తుంది. యూనివర్స్ ద్వారా దాన్ని సృష్టించిన సృష్టికర్తను కూడా పరిచయం చేస్తుంది. ఎప్పుడైతే సృష్టికర్త అర్థమవుతాడో సృష్టి అర్థమవుతుంది. సృష్టిలో నువ్వు అర్థమవుతావు, నీ జీవితం అర్థమవుతుంది. టు నో గాడ్ ఈస్ ద కీ టు ద మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితంలో పరమార్థం తెలుసుకోవాలంటే, నిండుదనం రావాలంటే, జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. యంగ్స్టర్స్ మోటో ఏంటి? ఎంజాయ్ లైఫ్. తెలుగులో ఒకవేళ ట్రాన్స్లేషన్ చేస్తే జీవితాన్ని పండగ చేసుకో. రైట్? జీవితం ఏంటి తెలుసుకోకుండా పండగ ఎలా చేసుకుంటావు? జీవితాన్ని తెలుసుకోకుండా పండుగ చేసుకోవాలనుకుంటే ఎండగా మిగులుతుంది. నిజంగా జీవితాన్ని పండుగ చేసుకోవడం నీ మోటో అయితే నువ్వు జీవితాన్ని తెలుసుకోవాలి. దేర్ఫోర్ జీవితానికి కర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి. అందుకనే వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ రిమెంబర్ యువర్ క్రియేటర్. నువ్వు ఇంకా యవనంగానే ఉండంగానే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. రీడ్ బైబిల్. అది నీ సృష్టికర్తను నీకు పరిచయం చేస్తుంది. తత్ఫలితంగా నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీకేం కావాలో నీకు అర్థమవుతుంది. నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థమవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దెన్ విల్ డిస్కస్ ఫర్ లంచ్. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. నువ్వు ఉన్నావని గుర్తించడానికి, అనుభవించకుండానే అర్థం చేసుకోవడానికి, మెథడ్ ఆఫ్ ఇండక్షన్తో, నాలెడ్జ్ తోటి, లాజికల్గా, సైంటిఫికల్గా, ఎవిడెన్సెస్తో నిన్ను అర్థం చేసుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. యూనివర్స్లో ఈ రోజున దేవుడు లేడనే స్టేట్మెంట్ ఇవ్వలేనిది, సాధ్యం కానిది. కానీ దేవుడు ఉన్నాడన్న స్టేట్మెంట్ని మేము నాయన రొమ్ము విరుచుకొని చెప్పగలం, గుండె ధైర్యంతో చెప్పగలం, బల్ల గుద్ది చెప్పగలం. లార్డ్, వీ కెన్ టాక్ స్ట్రైట్. కళ్ళల్లోకి సూటిగా చెప్పగలం. ఎస్ లార్డ్, యు ఆర్ దేర్. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం తండ్రి. నువ్వు లేకపోతే మేము లేము. ద హోల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యూ. నీ యందు మేము చెల్లిస్తున్నాం, నీ యందు మేము జీవిస్తున్నాం, నీ యందు మేము ఉనికి కలిగి ఉన్నాం. నేను ఈ యంగ్స్టర్స్ తండ్రి నిన్ను తెలుసుకోవడానికి కృప చూపించండి. ఈరోజంతా మీరు వాళ్ళతో ఉండండి తండ్రి. విసుగు విరామం లేకుండా నీ గురించి ఆలోచన చేయడానికి, అధ్యయనం చేయడానికి, లోతుగా ఆలోచించడానికి, పరిశీలన చేయడానికి, పరిశోధించడానికి కృప చూపించండి. యాజ్ దే డిస్కస్ ఫర్ లంచ్, ఈవెన్ డ్యూరింగ్ ద లంచ్ టైం నీ గురించి వాళ్ళు ఆలోచించడానికి, రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కృప చూపించండి. మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ నీకు వేణోళ్ళ స్తుతి, కృతజ్ఞత తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.